Right. So in last discussion was immunization అవుతుంది. Immunization and ఒక ఎగ్జాంపుల్ చూసారు. దెన్ మీరు ఒక హోంవర్క్ ట్రై చేస్తానట్టున్నారు. సమ్ ఏబిసి బాండ్స్ ఉన్నాయి. నేను కట్టినట్టున్నారు కదా 6.85 ఏదో వచ్చినాను 6.86 6.85 మధ్యలో అండ్ దెన్ 5.83 వచ్చింది అనుకున్నాను దెన్ 4.23 ఏదో వచ్చింది అనుకున్నాను. ఓకే, ఈ మూడు కట్టారు అండ్ నాకు గుర్తుండి 55% ఇచ్చాడు. సారీ 45% ఇచ్చాడు. ఈ రెండిట్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఇమ్యూనైజ్ అవుతుంది అన్నారు. అండ్ లయబిలిటీ 6 years ఉన్నట్టుంది కదా. సో యావరేజ్ తీసారు. వెయిట్ యావరేజ్ ఎంత వచ్చింది అప్పుడు బీకి 37.2 and 17.8. Close enough, isn't it? 36.34. 36.34 and automatically మిగతా 55 అవ్వాలి కాబట్టి 18.66. ఇంకెవరికి నీ వాల్యూ ఎంతండి? 37.2 వచ్చింది. మనోడికి 37.2 వచ్చింది. మేబీ రౌండింగ్ ఆఫ్ 7 బట్ ఫైన్. సో ఇది ట్రై చేస్తుంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది విచ్ ఇస్ ఫార్వర్డ్ రేట్స్ అని. మేబీ అది తీసుకుందాం. ఫార్వర్డ్ రేట్స్ ఇది మళ్ళీ డెరివేటివ్స్ టాపిక్ లో వాడతాం. బట్ రైట్ నౌ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రేట్స్ అనుకుందాం. సో ఫార్వర్డ్ రేట్స్ యూజ్ చేసి కూడా బాండ్ వాల్యుయేషన్ చేయొచ్చు అంటాడు. అండ్ ఫార్వర్డ్ రేట్స్ ఆర్ సింపుల్, రైట్? ఎగ్జాంపుల్, మీరు మనీ మార్కెట్లోకి వెళ్ళి, మనీ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ వేర్ యూ బారో అండ్ లెండ్ మనీ, రైట్? సో డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బులు ఇస్తున్నారు. సో మనీ మార్కెట్లోకి వెళ్ళి ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ గోయింగ్ టు బారో అండ్ లెండ్ మనీ, మీరు వాడిని రేట్స్ అడుగుతారు కదా, రైట్? సో రేట్స్ అడిగితే వాడు ఒక టర్మ్ స్ట్రక్చర్ ఇస్తాడు. టర్మ్ స్ట్రక్చర్ ఇవ్వడం అంటే నెక్స్ట్ మేబీ 10 years ఆర్ నెక్స్ట్ 7 years ఆర్ నెక్స్ట్ 8 years కి వాడు రేట్స్ ఎలా ఉన్నాయి చెప్తాడు. ఎగ్జాంపుల్, నెక్స్ట్ 1 year బారోయింగ్ రేట్ ఎంత, 2 years బారోయింగ్ రేట్ ఎంత, 3 years సో ఆన్. ఓకే, సో అలా ఏవైతే వాడు రేట్స్ ఇస్తాడో వాటిని మీరు టర్మ్ స్ట్రక్చర్ అంటున్నారు. ఓకే, ఆ టర్మ్ స్ట్రక్చర్ జనరల్లీ మీకు స్పాట్ రేట్స్ ఇస్తాడని. ఓకే, టర్మ్ స్ట్రక్చర్ జనరల్లీ స్పాట్ రేట్స్ ఇస్తాడని. స్పాట్ రేట్స్ ఆర్ సపోజ్ టు బి కరెంట్ టైం పీరియడ్ విచ్ ఇస్ 0. ఓకే, సో 0/1 ఇచ్చాడు అనుకోండి, మీనింగ్ ఇస్ ఈ రోజు నుంచి 1 year రేట్స్ ఇస్తున్నాడు. ఓకే, అండ్ 0/2 ఇచ్చాడంటే 2 year రేట్స్ ఇస్తున్నాడు అని. బట్ వాడు ఇచ్చే రేట్ ఈస్ పర్ యానం. అంటే ఎగ్జాంపుల్ చూసుకుందాం, 0/1 అన్నాడు అనుకోండి, అది 8% అని చెప్పాడు అనుకోండి. మీరు ఇవాళ బారోయింగ్ చేస్తే 0 రిప్రజెంట్స్ టుడే, ఇవాళ బారోయింగ్ చేస్తే 0/1 ఇస్ గ్యాప్ ఎంత ఉంది, 1 year. సో 1 year కి బారో చేస్తే ద అప్లికబుల్ రేట్ ఈస్ 8% పర్ యానం. ఓకే, అదే కనుక మీరు 0/2 అన్నారు అనుకోండి, రైట్? 0/2 11% ఉంది అనుకోండి. ఓకే, దీని మీనింగ్ ఇస్ ఇవాళ మీరు 100 రూపీస్ బారో చేస్తే 2 years కి బారో చేస్తే ఎవ్రీ ఇయర్ 11% ఛార్జ్ అవుతుంది. సో 2 years కి మీకు 11 into 1.11 స్క్వేర్ అవుతుంది. ఓకే, సో వాడు ఇచ్చేది ఇక్కడ పర్ యానం రేట్స్ అని. ఓకే, సో ఇది టర్మ్ స్ట్రక్చర్ అంటాడు. టర్మ్ స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ ఎలా అయితే 0/2 ఉందో 0/3 ఉండొచ్చు, 0/4 ఉండొచ్చు. ఓకే, ఇది స్పాట్ మార్కెట్ అంటాడు. ఈ రోజు మీరు మార్కెట్లోకి వెళ్ళి నాకు లోన్ కావాలని అడిగితే ఈ రేట్స్ చెప్తాడు. ఓకే, దట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ యువర్ బయింగ్ మనీ ఆర్ సెల్లింగ్ మనీ కదా. ఓకే, సో బోరోయింగ్ చేస్తున్నారంటే యువర్ బయింగ్ మనీ అండ్ లెండింగ్ ఇస్తున్నారంటే సెల్లింగ్ మనీ లాగా. ఓకే, సో ఇది ఓకేనా, విచ్ ఇస్ 0/1/2/3 అంటే ఈ టైం తీసుకుంటున్నాను విచ్ ఇస్ ప్రెసెంట్, ఈ రోజు లోన్ తీసుకుంటున్నాను ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year, ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years, ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years. అండ్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి 0/3, ఇది ఎగ్జాంపుల్ 12% ఉందనుకోండి, దెన్ మీ రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కదా. సో 1 year కి అయితే 8 ఇస్తున్నాడు, 2 years కి అయితే 11% పర్ యానం ఇస్తున్నాడు, 3 years కి అయితే 12% పర్ యానం ఇస్తున్నాడు.
సో ఇవి ఇంక్రీజింగ్ రేట్స్ లో ఉన్నట్టు. సో ఇది కర్వ్ వేస్తే కనుక మీరు అప్వర్డ్ స్లోపింగ్ వస్తుందండి. ఓకే, సో ఇవి సింపుల్ స్పాట్ రేట్స్ అంటాం. ఇక్కడ ఎక్కువ వాడట్లేదు, బాండ్ వాల్యుయేషన్ సమ్ లో ఎక్కడో వెరీ రేర్ గా ఇస్తున్నాడు, బట్ డెరివేటివ్స్ టాపిక్ లో సపోజ్ టు బి ఇంపార్టెంట్ టాపిక్. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంట్ అని ఒక సపరేట్ చాప్టర్ ఉంది మీకు. ఆ సపరేట్ చాప్టర్ ఎంటైర్లీ డీల్స్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ హౌ యూ మేనేజ్ యువర్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. అండ్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ సింపుల్. సే ఎగ్జాంపుల్ యూ రిక్వైర్ ఎ లోన్ డౌన్ ద లైన్ ఆఫ్టర్ 5 months అనుకుందాం. దెన్ ఆఫ్టర్ 5 months రేట్ ఎంత ఉంటుంది అన్నది ఈ రోజు మీకు క్లారిటీ ఉండదు. సో వెన్ యూ అప్రోచ్ ద బ్యాంకర్ ఆఫ్టర్ 5 months రేట్స్ పెరిగి ఉండొచ్చు, విచ్ ఆబ్వియస్లీ ఇస్ అ రిస్క్ ఫర్ యూ, బికాస్ బారోయింగ్ చేస్తున్నప్పుడు మీకు రేట్స్ పెరుగుతున్నాయంటే ఫ్యూచర్ లో మీకు ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ ద లోన్ పెరుగుతుందని. ఓకే, సో పాయింట్ ఈజ్ ఇవి స్పాట్ రేట్స్ ఆర్ టర్మ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇది ఓకే కదా, నథింగ్ కాంప్లెక్స్, రైట్? నార్మల్ ఇంట్రెస్ట్ రేట్స్. మీరు బ్యాంక్ వెళ్ళి ఏ బోర్డు చూసినా అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ ఏమైనా రాస్తున్నాడో, ఇక్కడ నేను బారోయింగ్ రేట్స్ అని చెప్తున్నాను అంతే. ఓకే, ఆర్ ఎనీ వెబ్సైట్ లో మీరు బ్యాంక్ లో చూస్తే ఈ రేట్స్ ఇస్తాడు, రైట్? సో ఇది మీ స్పాట్ రేట్స్. నౌ వాడు ఏమంటాడంటే ఏవైతే స్పాట్ రేట్స్ ఇచ్చాడో, స్పాట్ రేట్ అని ఎప్పుడైతే అంటున్నా 0/1, సో ఫస్ట్ ఇయర్ కి, సెకండ్ ఇయర్, 2 years, 3 years, 4 years ఇలా ఇచ్చాడు అనుకుందాం. మేబీ జస్ట్ 6%, 8%, 10%, 12% ఇలా ఉన్నాయనుకో. ఓకే, సో ఇప్పుడు ఈ స్పాట్ రేట్స్ నుంచి వాడు ఏమంటాడంటే మీరు ఫార్వర్డ్ రేట్స్ డిరైవ్ చేయొచ్చు. ఓకే, స్పాట్ రేట్స్ నుంచి యూ కెన్ డిరైవ్ ఆల్వేస్ ద ఫార్వర్డ్ రేట్స్. ఓకే, అలా ఇచ్చినప్పుడు ఫార్వర్డ్ రేట్ అనే దానికి ఎగ్జాంపుల్ 1/2 ఓకే అన్నాడు అనుకోండి. నాకు కావాల్సింది ఆఫ్టర్ 1 year నేను బారో చేస్తే, ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year, 1 to 2 గ్యాప్ ఎంత ఉంది, 1. సో అందుకని 1/2 మీనింగ్ ఏంటంటే వాట్ ఇఫ్ ఐ బారో ఇమీడియట్లీ కాదు, బారో ఆఫ్టర్ 1 year ఫర్ 1 year. ఇది ఓకేనా? దెన్ ఎగ్జాంపుల్ 2/5 అన్నాడు అనుకో, దెన్ నేను 2 years తర్వాత బారో చేస్తున్నాను ఫర్ పీరియడ్ ఆఫ్ 3 years. ఇది ఓకే కదా? సో ఏదైనా మీకు అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తే ఒక్కొక్కసారి ఈ ఇంటూ వాడకుండా ఈ డాష్ ఏదో వాడచ్చు, బట్ స్టిల్ మీనింగ్ ఇస్ సేమ్. ఓకే, సో 3/4 అన్నాడంటే 3 years తర్వాత లోన్ కావాలి ఫర్ పీరియడ్ ఆఫ్ 1 year. ఓకే, ఇది చేయగలరు కదా? సో ఇది మీ ఫార్వర్డ్ రేట్స్ అంటాడు దీన్ని. ఓకే, ఇప్పుడు మీకు ఇందాక స్పాట్ రేట్స్ ఇచ్చాం కదా, ఇది 0/1 అన్నాం, ఇది 0/2, 0/3, 0/4. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు 2/4 కావాలని. 2/4 అంటే 2 years తర్వాత 4 year అంటే నెక్స్ట్ గ్యాప్ 2 years ఉంది. సో 2 years తర్వాత నెక్స్ట్ 2 years కి లోన్ కావాలి, అంతే కదా? సో ఇప్పుడు జనరల్ గా మీరు ఆలోచిస్తే ఇది టైం లైన్ అనుకుంటే, ఇదే మీరు బడ్డీ పడక్కర్లేదు, బట్ సింపుల్. నేను 0లో లోన్ తీసుకుంటే 100 rupees. ఓకే, 4 years కి అయితే నాకు ఎంత ఛార్జ్ చేస్తాడు? 12% కదా. అది పర్ యానం అనుకున్నామా లేకపోతే 4 years కలిపి అనుకున్నామా? పర్ యానం రేట్. అంటే ఇప్పుడు 100 rupees at the end of 4th year 100 into 1.12 whole power 4 అవుతుంది, అంతేనా? అదే కనుక నేను 2 years కి లోన్ తీసుకుంటే, ఎందుకు నేను 2 years 4 years అంటున్నానంటే నేను 2/4 టార్గెట్ చేస్తున్నాను కదా. 2/4 అంటే ఆఫ్టర్ 2 years ఫర్ పీరియడ్ ఆఫ్ 2 years. ఓకే, సో 2/4 టార్గెట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నేను తీసుకున్నాను 4 తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఉంది 2. సో ఇప్పుడు నేను 2 తీసుకుంటే 0/2 ఎంత ఉంది రేట్? 8%. అంటే ఇప్పుడు నేను కనుక 2 years కి బారో చేస్తే అది 100 into 1.08 స్క్వేర్ అయ్యేది, అంతేనా? రైట్, ఇక్కడ దాకా ఓకే కదా? 8% ఇక్కడ ఉంది, 0/2. నేను తీసుకున్న లోన్ ఇక్కడ 2 years తీసుకుంటే ఎంత? 100 into 1.08 స్క్వేర్. వేరస్ 4 years తీసుకుంటే 2/4 కట్టలేదు, నేను 0/2 తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0/2 ఎంత ఉంది? 2/4 రేట్ కడుతున్నా, ఇంకా ఇవ్వలే కదా వాడు. ఓకే, మనం కడుతుంది 2/4. అది 2/4 అన్నప్పుడు ఈ రోజా ఫ్యూచర్ లో ఉందా? కాబట్టి దాన్ని ఫార్వర్డ్ అంటున్నాడు, అంతే. పేరులోనే ఉంది కదా ఫార్వర్డ్ అని. సో ఫార్వర్డ్ ఈజ్ నథింగ్ బట్ వేర్ దెర్ ఈస్ అన్సర్టనిటీ ఇన్ రిలేషన్ టు ద ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ట్రైంగ్ టు డిటర్మైన్ ద రేట్ ఇన్ ద ఫ్యూచర్. సో ఎనీథింగ్ దట్ ఈస్ సపోజ్ టు బి క్యాలిక్యులేటెడ్ ఇన్ ఫ్యూచర్ అది ఫార్వర్డ్. ఓకే, సో ఇప్పుడు ఫార్వర్డ్ రేట్ కి ఈ 2/4 కట్టడానికి ఫస్ట్ స్టెప్ నేను అంటుంది 0 year లో నేను 2 years కి బారో చేస్తే రేట్ ఎంత అంటే ఇదే కదా స్పాట్ రేట్ 8%. సో 2 years కి నాకు ఎంత రావాలి? 100 into 1.08 హోల్ స్క్వేర్. మీరు కనుక 4 years కి బారో చేస్తే 100 into 1.12 హోల్ పవర్ 4. ఇక్కడ దా క్లారిటీ ఉంది కదా?
ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను బ్యాంక్కి వెళ్ళి 2 yearsకి బారో చేశాను. ఓకే, నాకు 100 into 1.08 హోల్ స్క్వేర్కి ఇచ్చి ఉంటాడు కదా, అక్కడికి లోన్ తీర్చేసి మళ్ళీ అక్కడి నుంచి 2 years లోన్ తీసుకోవచ్చు కదా. ఓకే, అంటే అప్పుడు ఏమవుతుంది, అది 2 years దాటాక నెక్స్ట్ 2 yearsకి లోన్ అడుగుతున్నాను, అంతేనా? సో అప్పుడు వెళ్ళి నేను తీసుకున్న లోన్ కనుక, ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎవరైనా నాకు వాల్యూ చెప్పండి. 100 into 1.08 హోల్ స్క్వేర్ 116.64, 116.64 is somewhere around 149 or 150 something. 150.35 ఓకే, 5తో ఎందుకండి అయిందని. ఓకే, ఎనీవే ఇది ఓకే కదా. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఈ పని చేశాను అనుకోండి, విచ్ ఇస్ 2 yearsకి లోన్ తీసుకున్నాను. ఓకే, 2 years లోన్ తీసుకున్నాక మళ్ళీ సెకండ్ ఇయర్ ఎండ్కి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాక లోన్ ఎక్స్టెండ్ చేయండి అన్నాను అనుకోండి. అంటే ఇప్పుడు ఈ 116.64 వాడికి ఇస్తానంటున్నాను, ఏమని అంటున్నాను, ఎక్స్టెండ్ చేయండి అంటున్నాను కదా. లోన్ ఎక్స్టెండ్ చేయండి అంటే మళ్ళీ ఎన్నాళ్ళకి ఎక్స్టెండ్ చేయాలి వాడు, నెక్స్ట్ 2 yearsకి. అప్పుడు వాడు ఇక్కడ ఎంత నన్ను కట్టమంటాడు, 116.64 ఇక్కడి నుంచి ఎన్నాళ్ళకి కావాలి నాకు, 2 yearsకి. 1 + i హోల్ స్క్వేరే కాదా. ఇది కనుక ఈ 157.3519 కన్నా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మార్కెట్లో దెర్ ఈస్ డిస్క్రిపెన్సీ, అంతేనా? ఎందుకంటే ఈ రోజు వెళ్ళి నేను అప్పు అడిగితే 157 అవుతుంది అంటున్నాడు, ఆర్ 157.31. ఇదే పని నేను 2 years కింద బ్రేకప్ చేసి ఒకవేళ ఎగ్జాంపుల్ అనుకుందాం, అప్పుడు లోన్ కాస్ట్ ఓన్లీ 155 అవుతుంది అనుకోండి. ఓకే, ఏది ఫస్ట్ 2 yearsకి లోన్ తీసుకున్నాను, నెక్స్ట్ మళ్ళీ 2 yearsకి లోన్ తీసుకున్నాను. ఓకే, అప్పుడు నా కాస్ట్ 155 అయింది అనుకోండి. అంటే ప్రతి 100 రూపీస్ మీద నాకు 2 రూపీస్ మిగులుతుందా లేదా? అప్పుడు ఎవడైనా 4 yearsకే లోన్ తీసుకుంటాడా, 2కి తీసుకుంటాడా? 2కి తీసుకుంటాడు. అలాంటప్పుడు మార్కెట్లో ఆర్బిట్రాజ్ ఉందంటాడు. సో ఆర్బిట్రాజ్ మీ చిన్నప్పుడు డెఫినేషన్ మీకు గుర్తుంటే, టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ప్రైస్ డిఫరెన్షియల్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మార్కెట్ ఫర్ ఎ సింగిల్ ప్రొడక్ట్. ఓకే, సో ఇప్పుడు ఒకటే ప్రోడక్ట్ విచ్ ఇస్ 4-year లోన్ which was split into 0/2 and 2/4 kada. If it costs you 155, then obviously you have an advantage over the 0/4 loan, antena. Endukante 0/4 loan meeku enta cost avutundi, 157. So obviously appudu em cheyochu meeru, everybody will try to borrow at this rate and then malli convert from 2 to 4. Okay, so na point entante basic ga this 116.64 into 1 + i whole square, ఎందుకు హోల్ స్క్వేర్ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి. ఓకే, షల్ నెవర్ ఎక్సీడ్ ఆర్ బి బిలో 157.351936, అవునా కదా? సో అందుకని ఇది ఈక్వల్ అనొచ్చా నేను. ఓకే, ఇది నథింగ్ బట్ ఆ 157.35 ఏంటి, 100 into 1.12 హోల్ పవర్ 4 కదా. సో ఈక్వల్ టు ఈ 116.64 ఏంటి, 100 into 1.08 హోల్ స్క్వేరే కదా, ఇంటూ 1 + i హోల్ స్క్వేర్ అన్నాను, అంతేనా? ఇక్కడ మీ క్లారిటీ ఉంది, జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఈ ఫస్ట్ 1.08 ఈస్ 0/2 కదా, అండ్ ఈ 1.12 ఈస్ 0/4. సో రైట్ నో నేను ఈక్వేషన్ ఈక్వల్ చేయడానికి నేను ఇక్కడ ఇది 2/4 కావాలి నాకు, అంతేనా? సో అందుకని ఇప్పుడు నా 1 + i హోల్ స్క్వేర్ ఎంత అంటే సింపుల్ ఏంటి, 100 into 1.12 whole power 4 divided by 100 into 1.08 whole square, అంతేనా? 100 ఎనీవే క్యాన్సిల్ అవుట్ అయిపోతుంది. సో మిగిలేది ఎంత, 1.12 whole power 4 divided by 1.08 whole square. క్యాలిక్యులేటర్లో somewhere around 16 point something, 16 point కదా, 16 point something వచ్చు. 1.12 whole power 4 divided by 1.08 equal to sorry, నేను చెప్తుంది I చెప్తున్నాను, బికాజ్ I is supposed to be root of కదా, అంతేనా? I అంటే ఏమవ్వాలి, 1 + i హోల్ స్క్వేర్ ఇదా,
రైట్. సో అప్పుడు I ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత 16.14. ఇది ఓకేనా? ఇది కట్టగలరు కదా. 1 + I హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సంథింగ్ అంటే 1 + I ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ దట్. ఆటోమేటిక్గా I కావాలంటే ఏం చేస్తారు? -1. ఓకే. సో 16.148%. ఇది మీ 2/4 రేట్ అవ్వాలని. ఇది స్క్వేర్ రూట్ ఎప్పుడైతే తీసేది పరాయణమే కదా అవుతుంది. ఓకేనా? నేను ఎక్స్పాండ్ చేయనా. 1 + I హోల్ స్క్వేర్ అదైతే 1 + I ఈక్వల్ టు ఏమవ్వాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ 1.12 హోల్ పవర్ 4/1.08 హోల్ స్క్వేర్. అంతేనా? I కావాలంటే ఏం చేయాలి? స్క్వేర్ రూట్ ఇందులోంచి -1. ఇదే కదా. సో అది చేస్తేనే మీకు ఎంత వచ్చిందన్నారు? 0.1618 ఏదో వచ్చి ఉంటుంది. బట్ పర్సెంటేజ్ కాబట్టి 16.148%. ఇది ఓకేనా? సో యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే మీరు కట్టారో దీన్నే వాడు ఫార్వర్డ్ రేట్ అంట. ఓకేనా? సో ఇప్పుడు వాడు ఇస్తాడు ఎగ్జామ్లో 0/1 అండ్ 0/4 ఇస్తాడు, 0/2 ఇస్తాడు. దాన్ని మీరు కట్టాల్సింది ఏంటి? 2/4. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు చేసింది ఏం లేదు, సింపుల్గా 4 ఇయర్ ఇంట్రెస్ట్ లోంచి 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ తీసేస్తున్నారు. అంతేనా? 0/4 లోంచి 0/2 తీసేస్తున్నారు కదా. సో 0/4 అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది కదా. ఇందులోంచి 0/2 అంటే ఈ పోర్షన్ తీసేస్తున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవ్వాలి? ఇదే మిగలాలి. అంతేనా? మీరు చిన్నప్పుడు కాంపౌండింగ్ నేర్చుకున్నప్పుడు ఏం నేర్చుకున్నారు? ఇంట్రెస్ట్ రేట్స్ 1 + I ఇంటూ 1 + I1 ఆర్ ఇంటూ 1 + I2 చేస్తున్నారంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎడిషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్. డివైడ్ బై చేస్తున్నారంటే నథింగ్ బట్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇన్ఫ్లేషన్ 8% ఉంది, రియల్ ఇంట్రెస్ట్ రేట్ 3% ఉంది అన్నారు అనుకోండి. మీ నామినల్ ఇంట్రెస్ట్ రేట్ అంటే 8 + 3 11 కన్నా మీరు ఏమనేవాళ్ళు అంటే 1 + రియల్ రేట్ ఇంటూ 1 + ఇన్ఫ్లేషన్ ఇది ఈక్వల్ టు 1 + నామినల్ రేట్ అని. ఇది చదివారు కదా మీ మనీ మార్కెట్స్లో, వాటిలో మీ ఎకనామిక్స్లో ఇది చదివారు. ఓకే. విచ్ విల్ బి క్లోజ్ ఎనఫ్ టు 11. సో 1.08 ఇంటూ 1.03. ఇందాక నేను డైరెక్ట్గా ఏమన్నాను? 8 + 3. ఇప్పుడు ఏమంటున్నాను? 1.08 ఇంటూ 1.03 ఎంత వచ్చింది? 10 పాయింట్ సంథింగ్ 11.14. ఇది ఓకే కదా. సో విచ్ మీన్స్ సేమ్ యాజ్ ఆర్ క్లోజ్ ఎనఫ్ టు దిస్ 11%. కాకపోతే కాంపౌండింగ్ లో ఆబ్వియస్లీ వెన్ ఎవర్ యూ వాంట్ టు యాడ్ యూ విల్ మల్టిప్లై. ఇప్పుడు నేను ఏం చేయాలి? మైనస్ చేయాలి కదా. 0/4 లోంచి ఏం మైనస్ చేయాలి? 0/2. అంతేనా? సో 0/4 అంటే 1.12 హోల్ పవర్ 4. అవునా? డివైడ్ బై ఎందుకంటే మైనస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఏం చేస్తాను? డివైడ్ బై 1.08 హోల్ స్క్వేర్. కానీ ప్రాబ్లం ఏంటి? నాకు పరాయణం కావాలి. ఇది అన్నాళ్ళకు ఉంది. 4 ఇయర్స్ డివైడ్ బై 2 ఇయర్స్ అంటే గ్యాప్ ఎంత? 2 ఇయర్స్. సో ఇప్పుడు నాకు 1 ఇయర్ కావాలంటే రూట్ తీస్తున్నాను. ఇది ఓకేనా? ఇదే లాజిక్ లో ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రేట్లు ఇచ్చాడు కదా, 0/1, 0/2, 0/3, 0/4. నాకు ఇప్పుడు 1/4 కావాలనుకోండి. ఇప్పుడు నేను ఎలా ఆలోచించాలి? 4 ఇయర్స్ లోంచి ఎంత తీసేయాలి? 1 ఇయర్ తీసేయాలి. అంతేనా? సో మీ దగ్గర సింపుల్ ఆలోచన ఏంటి? లాస్ట్ ఇయర్ 4 అన్నాడు. సో 4 లోంచి నాకు ఫస్ట్ ఇయర్ కావాలి అంటే 4 లోంచి 1 తీసేయాలి. అంతేనా? 4 లోంచి 1 తీసేయాలంటే ఇప్పుడు 0/4 లోంచి 0/1 తీసేయాలి. అంతేనా? తీసేయాలంటే డివైడ్ బై చేయాలి. అంతే కదా. సో 0/4 అంటే ఎంత? 1.12 హోల్ పవర్ 4 డివైడ్ బై 1.1 ఇయర్కి ఎంత? 0.6 కదా. 0.6 హోల్ పవర్ 1 అన్న మామూలుగా నోటే కదా. అంటే ఇది ఎన్ని ఇయర్స్కి ఉన్నట్టు? 3 ఇయర్స్కి. ఎందుకు? 4 - 1 3 ఇయర్స్కి ఉన్నట్టు. బట్ నాకు ఎన్నాళ్ళకి కావాలి? 1 ఇయర్కి. అంటే ఏం చేస్తాను? క్యూబ్ రూట్. ఓకే. సో ఆ క్యూబ్ రూట్ వచ్చాక పర్సంటేజ్ కావాలంటే -1 × 100. ఇది ఓకే కదా. సో ఇది మీ ఇంట్రెస్ట్ రేట్స్ కట్టడానికి ఫార్వర్డ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇది ఒక మెథడ్. ఓకే. ఎగ్జాంపుల్ మీరు ఇందాక కట్టిన దానికి ఇప్పుడు దీనికి ఎంత వచ్చింది ఆన్సర్? ఒకసారి ట్రై చేస్తాం. 1.12 హోల్ పవర్ 4 డివైడ్ బై 1.06 క్యూబ్ రూట్. క్యూబ్ రూట్ మళ్ళీ మీరు కష్టపడాలేమో. క్యూబ్ రూట్ మీకు వచ్చేమో కదా కట్టడం. అందులో సి ఎంటర్లు చేసేవాళ్ళేమో కదా. సరే పోనీ ఇప్పుడు ఎందుకు నేను మీకు కష్టపడను. పాయింట్ అర్థమైందా? ఓ 2 సమ్లు చేయగలమా? ఇప్పుడు దీనికి బాండ్ వాల్యుయేషన్కి సంబంధం ఏంటంటే నేను ఎగ్జాంపుల్ తర్వాత తీసుకుని చెప్తాను మీకు. ప్రస్తుతానికి 0/1, 0/2, 0/3, 0/4, 0/5
ఇది ఇచ్చాడు అనుకుందాం 12 11 9 8 7 అనుకుందాం. ఓకే, జస్ట్ డిక్రీజింగ్ రేట్స్ అని. మీరు కట్టాల్సింది నాకు 1/4. 1/4 అంటే మళ్ళీ మీ క్యాలిక్యులేటర్లో క్యూబ్ రూట్ లేదంట. ఓకే, 1/5, 2/3, 3/4, 4/5. ఇవి చెప్పండి. 1/5, 2/3, 3/4, 4/5. రైట్. సీతం దారి నుంచి రావడం అంటే కష్టం. సీతం పేట, సీతం దార, సీతం దార. నువ్వు పాత కృష్ణ సినిమాలు చూసినట్లు ఉదయాన్నే 4ంటికి లేచి అందరికి పేపర్లు పంచి 5ంటికి వచ్చి కూరగాయలు అమ్మి 6ంటికి ఆ డబ్బులు తీసుకెళ్లి గుళ్ళో పెట్టి పేద ప్రజలకి పాలు పంచి అవన్నీ చేసి వచ్చి చదువుకుని మళ్ళీ కష్టపడి ఆఫీస్కి వెళ్ళి ఈ స్క్రిప్ట్ ఎప్పుడు వెళ్ళలేదు నువ్వు? పాత సినిమాలు ఉండేవా యాక్చువల్గా? నేను చూస్తున్నా కదా గుర్తుకొచ్చింది. ఓకే, రాత్రి వీధి దీపాల కింద చదువుకుని అలా. ఓకే, కానీ ఎంత దుర్మార్గులరా, ఎంతసేపు పడుతుంది? పోనీ 1.5కి ఏం రాయాలి అది చెప్పండి. ఏం రాయాలి ఇక్కడ? 1/5 1.07 whole power 5 by ఓకే 4th రూట్. 4th రూట్ క్యాలిక్యులేటర్ ఈజీ కదా, రూట్ 2 సార్లు నొక్కితే సరిపోవాలి కదా. ఇప్పుడు ఎంత అయింది? పర్సంటేజ్ అంటే -1 × 100. 5.785. 5 పాయింట్ ఆర్ 4 పాయింట్స్? 5 పాయింట్. ఓకే, ఇంతమంది అన్నాక ఇంకొక కానీ 5.785. నెక్స్ట్ 2/3. 2/3 ఈజీ కదా. ఈక్వేషన్ ఏంటి పని 2/3కి? 1.09 హోల్ క్యూబ్ 1.11. రూట్లు గట్ట అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? 3 2 గ్యాప్ 1 ఉంది. -1. ఒకవేళ పర్సంటేజ్ కావాలంటే × 100. 5 పాయింట్ సంథింగ్. 5.105. 107. 5.107. Okay, 3/4. 3/4 is simply 1.08 whole power 4 divided by 1.09 whole cube. Indana? Sorry? 07. 05. Okay. Last one 4/5 is simply 1.07 whole power 5 divided by 1.08 whole power 4. ఇది చేయగలరు కదా, రైట్? ఇవి తర్వాత కూడా సమ్స్ లో వస్తాయి. సో ఇట్స్ సపోజ్ టు బి మీ ఫార్వర్డ్ రేట్స్. ఆన్లైన్ ఇది ఓకేనా, ఏమైనా స్టక్ అవుతున్నారా?
సో యాజ్ అ కాన్సెప్ట్ జస్ట్ టైమ్ లైన్ స్టిక్ అవ్వండి. 0/5 ఉంది, నాకు 4/5 కావాలంటే 0/5 లోంచి 0/4 తీసేయండి, అంతే కదా. ఈ 0/5 అందులోంచి ఇక్కడ దాకా తీసేయాలి, 0/4 తీసేస్తే మిగిలేది ఏంటి, 4/5. సో అదే చేస్తున్నారు, తీయడం అంటే డివైడ్ బై. ఓకే ఫైన్, ఇది అర్థం అవుతే దీనికే కొంచెం షార్ట్ కట్ అని కాదు కానీ ఓ మెథడ్ ఉంది, బూట్ స్ట్రాప్ మెథడ్ అంటాడు. ఓకే, బూట్ స్ట్రాప్ మెథడ్ అని. సో బూట్ స్ట్రాప్ మెథడ్ అన్నప్పుడు ఎగ్జాంపుల్ ఈ పైన సమ్ ఉంది కదా, ఈ సమ్కి నేను ఇప్పుడు 1/5 కట్టాలనుకోండి. ఓకే, 1/5 కట్టాలంటే 5 years రేట్ ఎంత ఉంది, 7% కదా. సో బూట్ స్ట్రాప్లో ఏం చేస్తాడంటే కాంపౌండ్ చేయకుండా జస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు. ఓకే, మోస్ట్లీ ఎక్కడ వాడతామంటే లిబార్ రేట్స్ ఉన్నప్పుడు వాడుతుంటాం. ఓకే, లిబార్ అంటే లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ అని. ఓకే, తర్వాత మీరు చదువుతారు లైక్ ఫారెక్స్ లో బిడ్ రేట్ అండ్ ఆఫర్ రేట్ ఉందని. Bid rate is like the rate at which bank will buy currency from you, and ask rate ante or offer rate is bank sell chese rate ani. Okay, so bank trader la anukunte మీ దగ్గర కొన్నప్పుడు అమ్మినప్పుడు ఒకే రేట్ తీసుకున్నాడు అనుకోండి, వాడి దగ్గర ఏం మిగలదు కదా. సో ఆబ్వియస్లీ మీ దగ్గర చీప్ గా కొంటాడు, ఆబ్వియస్లీ ఎక్కువ రేట్ కి అమ్ముతాడు, ఆ డిఫరెన్స్ ని స్ప్రెడ్ అంటాడు. ఓకే, అది పక్కన పెడితే లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ అన్నప్పుడు బ్యాంక్స్ ఏ రేట్ ఆఫర్ చేస్తాయి. ఒకప్పుడు ఇది ఎక్కువ వాడేవాళ్ళు, ఆ మధ్య ఫ్రాడ్ అయింది. సో అందుకని దీన్ని వాడకం తగ్గించి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ వాటి ఓన్ రేట్స్కి వెళ్తున్నారు. ఇది లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ అన్నాం కదా. సో ఎవ్రీడే లండన్లో అరౌండ్ 10 AM కూర్చుని బ్యాంకర్స్ అందరూ మీటింగ్లో డిసైడ్ చేసేవాళ్ళు ఈ రోజు రేట్ ఇదని. ఓకే, లిబార్ లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ అని. అలాగే మిబార్ అని ఉంది, ముంబై ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ అని. ఓకే, సో నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ బ్యాంకర్స్ ఏదైతే ఆ కంట్రీ డిపెండెంట్ ఉన్నారో అది. లండన్ సపోజ్ టు బి ఒకప్పుడు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఎక్స్చేంజ్ కాబట్టి అక్కడ డిసైడ్ చేసింది వాడేవాళ్ళు. బట్ యాజ్ యూజువల్ మీకు కొన్ని బ్యాంక్స్ అవి ఏవైతే డిసైడ్ చేస్తాయో అందులో ఇన్వాల్వ్ అయిన కొంత ఫ్రాడ్ చేశారు. ఫ్రాడ్ ఇన్ ద సెన్స్ ఆ రేట్ మ్యానిపులేట్ చేశారు. సో అందుకని అది తగ్గింది ఇప్పుడు కొంత వాడడం లిబార్. అదర్ రేట్స్ వచ్చాయి లైక్ సఫార్ అనుకుంటా అలాంటివి వచ్చి మనకేం లేవు సిలబస్లో, బట్ చాలా చోట్ల లిబార్ వాడుతుంటాడు. సో లిబార్ ఇస్ నథింగ్ బట్ నార్మల్ రేట్, మీ పిఎల్ఆర్ గట్ట ప్రైమ్ లెండింగ్ రేట్ ఎలా ఉందో అలాంటి ఓ రేట్ ఫిక్స్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్ లండన్ అనుకోండి. ఓకే, ఇది ఎవ్రీడే వాళ్ళు కొత్త రేట్ ఇస్తుంటారు బేస్డ్ ఆన్ ద మార్కెట్స్ డిమాండ్ అండ్ సప్లై మూమెంట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ జనరల్లీ వాడు ఇచ్చేది 90 డేకి 180 డేకి 360 డే దాకా ఇస్తాడు మ్యాక్సిమం. ఓకే, సో లాంగ్ రన్ రేట్ జనరల్ లిబార్ ఇవ్వడు జనరల్. ఓకే, సో అంటే మోస్ట్లీ ఏమవుతుంది 1 year లోపు రేట్స్ ఇస్తాడు. సో మేబీ క్వార్టర్ కూడా ఇస్తే 60, 30, 90 సో ఆన్. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మీకు అంటే ఇక్కడ మల్టిపుల్ ఇయర్స్ ఉన్నాయి కదా, ఇయర్స్ ఉన్నప్పుడు కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని. అండ్ మీ మార్కెట్స్ లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as a కన్వెన్షన్, ఇక్కడ రాదు బట్ డెరివేటివ్స్ లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as డే కౌంట్ కన్వెన్షన్. డే కౌంట్ కన్వెన్షన్ అంటే ఎగ్జాంపుల్ సే నేను మీకు 100 రూపీస్ అప్పు ఇచ్చాను 3 months అని చెప్పాను అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎలా కట్టచ్చు అంటే ఈ 12% ఉంది అనుకోండి. ఇంట్రెస్ట్ నేను యాక్చువల్ డేస్ బై యాక్చువల్ డేస్ కట్టచ్చు. అంటే ఇప్పుడు 12% per annum అన్నాను కదా, ఇప్పుడు ఆ ఏడాది సే 2004 అనుకోండి. సో ఇప్పుడు యాక్చువల్ డేస్ 366 కదా. మీకు నేను ఇచ్చిన అప్పు జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి ఇచ్చాను అనుకోండి. జనవరి 31 days, ఫిబ్రవరి 28 days ఆర్ 29 days, మళ్ళీ లీప్ అక్కడ 31 తీసుకోవచ్చు కదా. అప్పుడు 91/366 తీసుకుంటే ఇది యాక్చువల్ బై యాక్చువల్ అని. అంటే యాక్చువల్ పీరియడ్ డివైడ్ బై యాక్చువల్ పీరియడ్. ఎందుకు ఆ 3 months లో యాక్చువల్ డేస్ అని ఉన్నాయి, 31 days, 29 days, 31 days కదా. సో అది తీసుకుంటున్నాను టోటల్ 91. అండ్ ఇయర్లో టోటల్ ఎన్ని ఉన్నాయి 366. అలా తీసుకుంటే ఇది యాక్చువల్ బై యాక్చువల్ అంటారు. అలా కాకుండా యాక్చువల్ బై 365 తీసుకోవచ్చు, 360 తీసుకోవచ్చు అంటాడు. యాక్చువల్ బై 360 తీసుకున్నాం అంటే ఇంక లెక్కట్టకుండా 91/360. యాక్చువల్ పీరియడ్ ఎలాగో 91 days కదా. అలా కాకుండా 30/360 కన్వెన్షన్ అంటాడు. 30/360 అంటే మంత్ ఎన్ని ఉన్నా సరే మంత్ 30 days అని. సో ఫిబ్రవరి కూడా 30 తీసుకుంటాడు, మార్చ్ కూడా 30 తీసుకుంటాడు, ఏప్రిల్ కూడా 30 తీసుకుంటాడు. ఓకేనా. సో అప్పుడు ఇది 30/360 కన్వెన్షన్ అంటాడు. ఓకే, సో ఇక్కడ ఎంత తీసుకుంటాడు అప్పుడు 90/360 తీసుకుంటాడు. ఆన్సర్ మారిపోతున్నాయి లేదా. ఒక కేసులో 91 days/366 కట్టారు, ఇంకో కేసులో 90/360 కట్టారు, ఇంకో కేసులో 91/360 కట్టారు కదా. నేను 3 కన్వెన్షన్స్ చెప్పాను. ఒకటి యాక్చువల్ బై
యాక్చువల్ అంటే కింద డినామినేటర్ ఇస్ టోటల్ ఇయర్ లో ఉన్న యాక్చువల్, న్యూమరేటర్ ఇస్ యాక్చువల్ డేస్ ఇన్ ద లోన్ పీరియడ్. ఓకే 3 months కి. ఇంకోటి ఏమన్నాను 30/360. 30/360 కన్వెన్షన్ అంటే నెలలో ఎన్ని రోజులు ఉన్నా మీకు అనవసరం. నెల అంటే 30 days అని. ఓకే అది ఫిబ్రవరి అయినా మార్చ్ అయినా ఏప్రిల్ అయినా ఏదైనా 30 days అదో కన్వెన్షన్ అండి. అండ్ నేను వాడుతున్న పదం మీరు అబ్జర్వ్ చేస్తే కన్వెన్షన్ అంటున్నాను కదా. సో మీ చిన్నప్పుడు బ్యాలెన్స్ షీట్ లాగా, బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ మీరు ఏమనేవాళ్ళు, కన్వెన్షన్ అనేవాళ్ళు. లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్ ఉండాలి, రైట్ సైడ్ అసెట్స్ ఉండాలి అన్నది మార్చేయచ్చు కదా. మీకు నచ్చలేదు అనుకోండి ఏం చేయొచ్చు, మీరు రైట్ సైడ్ లయబిలిటీస్ వేసి లెఫ్ట్ సైడ్ అసెట్స్ చేయొచ్చు, తప్పేం లేదు కదా. కానీ P&L అకౌంట్ కన్వెన్షన్ కాదు కదా, P&L అకౌంట్ రూల్ బేస్డ్ కదా. డెబిట్ ఎక్స్పెండిచర్లే రావాలి, క్రెడిట్ ఇన్కమ్లే రావాలి, అది మార్చేయడానికి మీకు అవ్వదు కదా. సో కన్వెన్షన్ ఇస్ నథింగ్ బట్ అలవాటు అయిపోయి. సో రోజు క్లాస్ 8:51 స్టార్ట్ అవుతుంది అనుకుందాం, అదొక కన్వెన్షన్. ఓకే సో రోజు 8:51కి వస్తే అది ఏమవుతుంది, కన్వెన్షన్. ఓకేనా. సో అందుకని రూల్ వేరు, కన్వెన్షన్ వేరు. కన్వెన్షన్ అంటే తరతరాలుగా చేస్తున్నారు కాబట్టి అంబికా దర్బార్ అగరబత్తి లాంటిది. ఓకే ఆటోమేటిక్గా ఇప్పుడు కూడా మేము అదే వాడతాం. ఓకే మంచి అయినా చెడైనా. ఓకే సో పాయింట్ ఈజ్ ఈ కన్వెన్షన్స్ బట్టి యాక్చువల్గా మారుతుంటాయి. లిబార్కి వచ్చేసరికి కన్వెన్షన్ ఈజ్ జనరల్లీ 90/360. ఓకే అంటే డిఫరెంట్ మార్కెట్స్ డిఫరెంట్ కన్వెన్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ జనరల్లీ మనీ మార్కెట్స్ లో ఒక కన్వెన్షన్ ఉంటుంది, గవర్నమెంట్ మార్కెట్స్ లో ఇంకో కన్వెన్షన్ ఉంటుంది, గవర్నమెంట్ బాండ్ మార్కెట్స్ లో. అగైన్ మీకు ఆ డీటెయిల్ ఏం లేదు, అది వరీ కాకండి, జస్ట్ టు అండర్స్టాండ్ దట్ అది ఓకే అని. ఇది ఓకే అనుకుంటే ఇప్పుడు నా బాధ ఏంటంటే ఈ లిబార్ ఉంటే కనుక జనరల్లీ షార్ట్ టర్మ్ రేట్స్ ఉంటే మీరు ఇప్పుడు కట్టిన ఈ కాంపౌండింగ్ లో కట్టాం కదా, ఇది కాకుండా సింపుల్ గా చేస్తాడని. ఓకే సో జస్ట్ ఎగ్జాంపుల్ నేను అక్కడికి వస్తున్నాను. 0/30 ఈ డేస్ లో అనుకోండి. ఓకే 0/30, 0/60, 0/90, 0/180 ఇది ఉన్నాయనుకుందాం. ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ 6% ఇచ్చాడు అనుకోండి, 6.5%, 6.8%, 7% ఇవి ఇచ్చాడు అనుకోండి. వాడు ఇచ్చిన రేట్స్ ఎప్పుడు కూడా పర్ యానమే అవ్వాలి. అన్ఫార్చునేట్లీ మీ ఐసీఐ వాడు ఒక్కొక్క సమ్లో ఫారెక్స్ లో పర్టికులర్లీ కొన్ని సమ్స్ లో ఇది 60 day అన్నాడు అనుకోండి, ఆ 6.5% 60 days కొని తీసుకుంటున్నాడు. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో మీ కన్వెన్షన్ ఇస్ ఆల్వేస్ అది పర్ యానం ఇచ్చిన రేట్ అది. సో 6.5% ఇంటూ 60/360 అవ్వాలి. బట్ వాడు డైరెక్ట్ గా కొన్ని చోట్ల 6.5 తీసుకుంటున్నాడు. ఈ చాప్టర్స్ లో మీకు ఆ ప్రాబ్లం లేదు, బట్ ఫారెక్స్ చాప్టర్ లో ఐసీఐ వాడు అప్పుడప్పుడు ఐ మీన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో ఎవడో రాస్తాడు కదా, సో అలా ఏదో మారుతున్నాయి. ఓకే ఎనీవే ఇవన్నీ పర్ యానం అని, ఇది ఓకే కదా. సో ఇప్పుడు మీరు నార్మల్ గా కడితే విచ్ ఇస్ ఇందాక మనం నేర్చుకున్న కాన్సెప్ట్ లో కట్టామనుకోండి. ఓకే ఇప్పుడు నాకు 30/60 కావాలనుకో, 30/60 కావాలనుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ 1 month రేట్ లా కడుతున్నాం కదా నేను, రైట్. ఇది 1 month కి, ఇది 2 months కి, ఇది 3 months కి, సో ఆన్. బట్ ఫ్రాంక్లీ మార్కెట్ లో లిబార్ క్వార్టర్ అంటే 90 days కదా. సో 90, 180, 270, 360 ఇదే జనరల్ అవైలబిలిటీ ఉండాలి. ఓకే 1 month అది రేర్ అది, బట్ నేను జస్ట్ ఎలా తీసుకున్నాను కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే 0/30 అండ్ 0/60 అంటే, బట్ మీకు కాంప్లెక్స్ అయిపోతుందేమో. 1 month అంటే ఇప్పుడు 6% మీరు 1 month కి కన్వర్ట్ చేయాలి. క్యాలిక్యులేటర్లో హోల్ పవర్ కట్టండి పని నష్టం లేదు. ఓకే సో ఇది 1 + 6% అనాలకి 12 months కదా, 12 months కి. ఇప్పుడు నాకు ఈ 6.5 ఉన్నది ఏదైతే ఉందో అది 2 months కావాలి కదా. ఇప్పుడు 30/360 అంటే 1 month తర్వాత ఇంకొక 1 month కి, అంతే కదా. అంటే ఏం చేయాలి ఇప్పుడు నేను 0/60 లోంచి 0/30 తీసేయాలి, అప్పుడేం 30/60 వస్తుంది, అంతేనా. సో 0/60 లోంచి అంటే ఇది కదా 0/60, ఇందులోంచి తీసేయాలి, రైట్. బట్ ఇది పర్ యానం రేట్ కదా, అండ్ ఇది ఎన్ని మంత్స్కి ఉంది, 2 months కి. ఇది కూడా మంత్లీ ఉంది కాబట్టి నేను మంత్లీ కన్వర్ట్ చేస్తే 6.5% డివైడెడ్ బై 12 చేస్తే ఇది పర్ మంత్ కదా. 2 months కంటే ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి, అంతేనా. డివైడెడ్ బై 1 + 6% బై 12 ఇది కూడా పర్ మంత్ కదా. ఇది ఇంకేం చేయక్కర్లేదు, ఇది అర్థమవుతుందా. న్యూమినేటర్ ఇస్ 0/60, డినామినేటర్ ఇస్ 0/30. సో ఇందులోంచి తీసేస్తున్నాను కదా, తీసేస్తే ఆటోమేటిక్గా వచ్చే వాల్యూ ఎంత, 30/60, అంతే కదా. కాకపోతే ఇక్కడ మీరు కష్టపడాల్సింది 6.5% బై 12 అని. ఎగ్జామ్లో ఇంత కష్టం రాదు, నేను అనుకోకుండా నేను మీకు 31 months చేశాను, బట్ మీకు పర్లేదు
క్యాలిక్యులేటర్ మీద కదా 6.5 డివైడ్ బై 12 కొట్టి డివైడ్ బై 100 కొట్టి +1 కొట్టి ఇంటూ ఈక్వల్ టు కొడితే న్యూమినేటర్ రావాలి కదా. డివైడ్ బై డినామినేటర్ ఎంత 6% బై 12 అంటే ఉంది 0.5% ఏమో కదా. సో 0.005. సో డివైడ్ బై 1.005 ఎంత వచ్చింది? నెక్స్ట్లో అయినా క్యాలిక్యులేటర్ ఉంది కదా, పోనీ క్యాలిక్యులేటర్ ఇది కొట్టండి. 6.5 డివైడ్ బై 12 డివైడ్ బై 100 ఇది వచ్చిందా? ఎంత వచ్చింది? 6.5 డివైడ్ బై 12 డివైడ్ బై 100 ఎంత వచ్చింది? క్యాలిక్యులేటర్ మీద 0.00005కి ఎక్స్టెన్షన్ అది రావాలి. +1 ఇంటూ ఈక్వల్ టు డివైడ్ బై 1.005. అవును, అందుకే దీన్ని డివైడ్ బై 1.005 డివైడ్ బై 1.005 ఎంత? 1. నేను రాంగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టున్నాను, మీరు చాలా కష్టపడుతున్నట్టు. ఓకే, 0.00541. ఇలాంటప్పుడు ఆపద్ బాంధవుడు ఎక్స్ -1 ఇంటూ 100 ఎలాగో కామన్, అది చేయాలి. ఫస్ట్ థింగ్ ఇస్ 6.5%. ఇంకోటి ఎంత? 6%. 6.5 అన్నది 2 months కి. సో డివైడ్ బై 1200 చేయాలి. 2 +1 ఇది 1 month కదా, ఇది 2 months అవ్వాలి. ఇది సింప్లీ రైట్. ఇది మంత్లీ రేట్ ఏమో కదా, -1 రైట్ ఇంటూ 12 ఇంటూ 100 7%. ఇది ఓకేనా? ఇది వచ్చి ఉండాలి న్యాయంగా. పోన్లేండి, ఒక పని చేద్దాం, అనవసరంగా దీనికి మీ ఐసీఏ దాంట్లో ఉన్న చిన్న తీసేసుకుందాం, బెటర్, మీకు ఇబ్బంది ఉండదు. ఓపెన్ చేయండి, పని మీరు కష్టపడకండి. నేను అనవసరంగా ఎగ్జాంపుల్ తీసుకున్నాను, నాదే పొరపాటు. ఫ్యూచర్స్ ఇంట్రెస్ట్ రేట్ ఈ టేబుల్ కనిపిస్తుంది కదా, XYZ ABC అని. ఓకే, మిగతా సమ్మంతో చూడకండి, అదేం అర్థం కాదు, అది ఇంకా కాన్సెప్ట్ మన దూరం వెళ్ళలేదు. అది ప్రస్తుతానికి సమ్ కనిపిస్తుంది కదా, ఇయర్ 1, 2, 3 అని. ఆ పక్కన రేట్లు కనిపిస్తున్నాయి కదా, 3.86, 4.2, 4.48 అని. ఇది స్పాట్ రేట్. ఓకే, అంటే 0 yearలో 1 yearకి బారో చేస్తే 3.86, 2 yearsకి అయితే 4.2, 3 yearsకి అయితే 4.48. ఓకే, ఇప్పుడు కింద ఎక్కడో రిక్వైర్డ్ టు క్యాల్కులేట్ 2/3. సో ఒకసారి నాకు XYZకి 2/3 కట్టండి. ఇది ఇయర్స్ లోనే కదా ఉంది, సో ఈజీ అవ్వాలి కదా. 2/3 మీకు రాంగ్ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసింది. ఓకే, 2/3 2/3కి పోయిన ఈక్వేషన్ చెప్పండి, XYZకి ఏమవ్వాలి?
XYZ కి 2/3 అవ్వాలి కదండి. న్యూమరేటర్ ఏంటి 1 whole cube divided by 5.0412. ఇక్కడ దాకా వచ్చిందా పోనీ? మనం మొదటి 40 నిమిషాలు అయినట్టు, పోనీ 40 నిమిషాలు ఇది ఒకటి వచ్చిందా? ఓకే, ప్రజ్ఞం అనుకుంటుంటాడు ఆ విషయం నాకు తెలిసే నేను 20 నిమిషాలు లేట్గా వచ్చి కాదా. ఓకే, పోన్లే. సో ఇది ఒకటి వచ్చు కదా. ఓకే, అదే 2/3 ఏబిసి ట్రై చేయండి. ఎంత? 1.0578 whole cube divided by 1.0548 square, అంతేనా? ఓకే, ఎంత? 6.3825. ఎవరైనా కన్ఫర్మేషన్? ఓచింగ్, ఇది ఓచింగా వెరిఫికేషన్? ఓచింగ్ వెరిఫికేషన్. 6.3825. ఓకే, ఆన్లైన్ కూడా ఇక్కడ దాకా అడ్డం వస్తే ఇవాళ అసలు బండి ఎక్కడ కదిలినట్లు. ఓకే, ఇది కాంపౌండింగ్ మెథడ్ లో మీరు కట్టిన ఎగ్జాక్ట్ వాల్యూస్. ఓకేనా? దీనికి ఇప్పుడు వాడు ఏమంటాడంటే, ఇందాక హెడ్డింగ్ పెట్టాం కదా ఏమని, బూట్ స్ట్రాప్ అని. సో ఇక్కడ బూట్ స్ట్రాప్ మెథడ్ ఉందండి. బూట్ స్ట్రాప్ మెథడ్ ఇప్పుడు దీన్ని ఎలా కట్టచ్చు అంటాడంటే, సింపుల్ గా 4.48 కదా 3 years కి. మీరు ఇప్పుడు 3 years లోంచి 2 years తీసేయాలి, అంతే కదా. సో 4.48 ఓకే ఇంటూ 3 ఆ 3 years కి మైనస్ 4.2 ఇంటూ 2. ఓకేనా? ఇది ఓకేనా? రైట్. ఇది ఎన్నాళ్ళ గ్యాప్? ఇది 1 year గ్యాపే కదా. సో 3 - 2. ఓకే, అంటే ఈ 3 2 డినామినేటర్. ఇది సేమ్ అదే రావాలా 5.04. కాకపోతే ఇది 5.04 ఎగ్జాక్ట్ వచ్చి ఉంటుంది, ఇది 5.0412. ఇది స్లైట్లీ హైయర్ వస్తుంది బికాస్ కాంపౌండింగ్ లో ఉన్నారు కాబట్టి. ఇది బూట్ స్ట్రాప్ మెథడ్ అంటాడు, ఇది కాంపౌండింగ్ మెథడ్ అంటాడు. ఓకేనా? సో రెండిట్లో కూడా చేయొచ్చండి. సో మీ ఎగ్జామ్ దాకా ఈ ఆన్సర్ రావాలి 5.04 బూట్ స్ట్రాప్ మెథడ్ చేస్తే, ఆర్ ఇదైనా ఓకే మీ కంఫర్ట్ బట్టి. సో పై లాజిక్ తో దీనికి చెప్పండి, ఏబిసికి బూట్ స్ట్రాప్ అయితే ఏం చేసేవాళ్ళం? 3 - 5.48 ఇంటూ బై 3 - 2 ఎంత? 6.38. ఇది ఓకే కదా. ఇప్పుడు ఎలాగో ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి దీనికి 0/1 ఎంత? XYZకి 3.86. 1/2 కావాలంటే బూట్ స్ట్రాప్ లో ఏం చేయాలి? 1/2 4.2 ఇంటూ 2 86 ఇంటూ 1 బై, ఇది ఓకే కదా. ఇది మీ బూట్ స్ట్రాపర్. ఓకే, ఒకవేళ వాడు పొరపాటున 1/3 అడిగాడు. ఓకే, 1/3 చెప్పండి ఇంటూ 4.48 ఇంటూ 3 మైనస్ 3.86 ఇంటూ 1 బై 3 - 1. సో పరాణం కన్వర్ట్ అవుతుంది ఆటోమేటిక్. మీకు ఎప్పుడు ఉండాల్సిందే ఏంటి? పరాణమే కదా. ఓకేనా? ఇలా చేస్తే బూట్ స్ట్రాప్ మెథడ్ విచ్ ఇస్ అన్ అప్రాక్సిమేషన్ టు ద కాంపౌండింగ్ మెథడ్. ఓకే, బట్ యాక్సెప్టబుల్ అప్రాక్సిమేషన్. ఓకే, అన్లెస్ ద గ్యాప్ ఈస్ టూ వైడ్, అంటే ఇప్పుడు 1/5 కడుతున్నా అనుకో, ఆటోమేటిక్గా ఎర్రర్ విల్ బి మచ్ మోర్. బట్ 1 year కడుతున్నప్పుడు ఓకే, రైట్, ఇది చేయగలం కదా పని. ఇప్పుడు ఇంతకీ ఇది ఎందుకు డిస్కస్ చేసామంటే, బాండ్ వాల్యుయేషన్ లో ఒక సమ్ ఎక్కడో మీకు ఇక్కడ అది కూడా ఎగ్జామ్ లో నా చిన్నప్పుడు అడిగాడు, మేబీ మళ్ళీ అడగచ్చు.
మార్చడం కమ్స్ అయిపోయినట్టు. క్లీన్ ప్రైస్ డర్టీ ప్రైస్ డిస్కస్ చేయలేదా? Two years forward. Okay. ఇది ఇచ్చాడు కదా, క్వశ్చన్ నెంబర్ 46 ఇది. In an economy, the prices of bonds reveal the following pattern of forward rates అన్నాడు. ఇయర్ ఇచ్చాడు, ఫార్వర్డ్ రేట్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఇయర్ ఇస్ 7%, సెకండ్ ఇయర్ ఇస్ 8%, అండ్ థర్డ్ ఇయర్ ఇస్ 9% అని. ఓకే, సో యాక్చువల్గా అంత క్లియర్గా ఇవ్వలేదు మీకు ఇక్కడ డేటా, బట్ వాడి ఉద్దేశంలో ఇప్పటి నుంచి 1 year అంటే 0/1. సో ఫస్ట్ స్పాట్ రేట్ అండ్ ఫస్ట్ ఫార్వర్డ్ రేట్ రెండు ఒకటే. 0/1 ఇస్ నథింగ్ బట్ బోత్ స్పాట్ రేట్ అండ్ ఫార్వర్డ్. ఇప్పుడు అనుకున్నా 7%, ఇది 1/2 అవ్వాలి. ఓకే, అండ్ ఇది 2/3. ఓకే, 3 years రేట్ అని. ఇప్పుడు మీరు 3 years బాండ్ అని కనుక వాల్యూ చేయాలంటే నార్మల్గా మీ కాన్సెప్ట్ ఏంటి? 6% బాండ్ కదా. 6% బాండ్ అంటే ఇక్కడ 6% బాండ్ అన్నాడు, కూపన్ 6% కూపన్ బాండ్. కూపన్ ఫేస్ వాల్యూ ఇస్ 1000 అన్నాడు. బాండ్ ఫేస్ వాల్యూ ఇస్ 1000. మెచ్యూరిటీ ఇస్ 3 years. ఇది ఇస్తే కనుక మిమ్మల్ని వాల్యూ చేయమంటే సింపుల్గా ఏమంటారు? ఫస్ట్ ఇయర్ క్యాష్ ఫ్లో ఇస్ 60 rupees ఉందనా, 1000లో 6%. సెకండ్ ఇయర్ క్యాష్ ఫ్లో ఇస్ 60 rupees, థర్డ్ ఇయర్ ఇస్ 1060. నార్మల్గా మీకు YTM ఇచ్చుంటే ఇక్కడ డివైడ్ బై 1+y హోల్ క్యూబ్ అయ్యేది, ఇక్కడ 1+y హోల్ స్క్వేర్ అయ్యేది, ఇక్కడ 1+y అయ్యేది. ఇదే కదా వాల్యూ. మీరు అది కట్టినప్పుడే ఒకటి అనుకునేవాళ్ళు, విచ్ ఇస్ YTM ఏదైతే ఉందో, y ఏదైతే వాడుతున్నారో, this doesn't represent either first year, second year, third year, but it represents an average return on investment over the life of the bond అని కదా. సో యావరేజ్ అన్నప్పుడు దిస్ y represents over 3 years కదా. సింగిల్ పీరియడ్ దే పర్ యానం, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years. అంటే అన్నిటికీ ఏం చేస్తున్నారు మీరు? ఓ సింగిల్ ఫిగర్ వాడుతున్నారు. ఇక్కడ దాకా ఓకే కదా. ఇక్కడ ఎగ్జాంపుల్, నాకు 2/3 తెలుసు అనుకోండి, ఓకే, అండ్ 1/2 తెలుసు అనుకోండి, అండ్ 0/1 తెలుసు అనుకోండి. ఓకే, దెన్ ఈ థర్డ్ ఇయర్లో ఉన్న 1060ని నేను ప్రెసెంట్ వాల్యూ తేవాలనుకో, ఈ థర్డ్ ఇయర్లో కదా ఉంది. థర్డ్ ఇయర్లో నేను 2/3 రేట్ ఎగ్జాంపుల్ 8% అనుకో, అప్పుడు నేను డివైడ్ బై 1.08 చేస్తే ఇది ఎక్కడికి వస్తుంది? సెకండ్ ఇయర్కి వస్తుంది. కానీ ఎక్కడికి రావాలి? 0 yearకి కదా. సో 1/2 అనేది 7% అనుకోండి, అప్పుడు మళ్ళీ డివైడ్ బై 1.07 కదా అన్న. ఇదే డినామినేటర్లో ఇంటూ 1.07. ఓకే, అండ్ ఇది 6% ఉంది అనుకోండి, ఇంటూ 1.06. అంటే ఇప్పుడు నేను చేసింది ఏంటి? 3/2ని 2/1ని 1/0 0/1ని మల్టిప్లై చేస్తుంది కదా. అంటే ఇప్పుడు ఈ 1060 థర్డ్ ఇయర్ నుంచి డివైడ్ బై 1.08 చేస్తే సెకండ్ ఇయర్కి వచ్చినట్టు, మళ్ళీ డివైడ్ బై 1.07 చేస్తే ఫస్ట్ ఇయర్కి వచ్చినట్టు, మళ్ళీ డివైడ్ బై 1.06 చేస్తే 0 yearకి వచ్చినట్టు. సో అందుకని నా ఈక్వేషన్ ఇది అవుతుంది. 60కి మాత్రం ఏం చేస్తాను? 1.07 ఇంటూ 1.06. ఎందుకు? సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్కి, ఫస్ట్ ఇయర్ నుంచి 0 yearకి, థర్డ్ ఇయర్తో సంబంధం లేదు కదా. అండ్ ఇదేమవుతుంది? 60 డివైడ్ బై 1.06 అంతే. సో ఇది బాండ్ వాల్యూ అవుతుంది యూజింగ్ ఫార్వర్డ్ రేట్స్. ఓకే, ఇస్తాడు వాడే ఫార్వర్డ్ రేట్స్. ఇవ్వకపోతే ఇలా ఇచ్చాడు అనుకోండి, 0/1, 0/2, 0/3, 0/4. ఓకే, 0/1, 2, 3 ఇచ్చాడు అనుకుంది ఎగ్జాంపుల్కి. ఇస్తే దెన్ సింప్లీ ఏంటి? 0/1 రేట్ తెలుసు, 0/2 తెలుసు, 0/3 తెలుసు. ఇప్పుడు 1060 థర్డ్ ఇయర్ నుంచి 0 year కదా రావాలి. అంటే 1060 డివైడ్ బై 0/3 ఎగ్జాంపుల్ 8% ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ సింపుల్ 1.08 హోల్ క్యూబ్ అంతే కదా. ఎందుకంటే 0/3 అనేది ఇక్కడ 3 yearsకి రేట్ కదా. సో 3/0 వెనక్కి వెళ్తున్నారు. అండ్ 0/2 ఎగ్జాంపుల్ 7% ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ డివైడ్ బై 1.07 హోల్ స్క్వేర్.
అండ్ 0/1 ఇస్తే డివైడ్ బై 1.0. ఓకే, సో పాయింట్ ఈజ్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే అదే అర్థం అవుతుంది మీకు. నాకు ఇచ్చిన రేట్ 0/3 అనుకోండి, 8% అని. నేను థర్డ్ ఇయర్ క్యాష్ ఫ్లో డిస్కౌంట్ చేయడానికి డైరెక్ట్గా 8% వాడేయచ్చు కదా, బై 1.08 హోల్ క్యూబ్. ఎందుకు, థర్డ్ ఇయర్ నుంచి 0కి వెళ్ళడానికి సరిపోతుంది కదా. అలా కాకుండా వాడు ఇచ్చింది 2/3 అనుకోండి, వాడు ఇచ్చింది పర్ యానం ఎలాగూ 2/3 ఎప్పుడైతే అన్నాడో నేను 1.08తో డివైడ్ చేస్తే నాకు వచ్చేది ఓన్లీ 1 ఇయర్ వెనక్కి వెళ్తుంది, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి కదా. సో డిపెండ్స్ ఆన్ డేటా. ఓకే, సో అందుకని మీ దాకా ఇది డిస్కస్ చేయడానికి ఓన్లీ రీజన్ ఈస్ ఎలాగో తర్వాత దీని మీద మళ్ళీ సమ్స్ ఉన్నాయి, వేరే ఫార్వర్డ్ రేట్స్ అక్కడ చేస్తాం. బట్ రైట్ నో డిస్కషన్కి ఓన్లీ రీజన్ ఈస్ వాడు ఇచ్చిన రేట్ ప్రకారం మీరు డిస్కౌంట్ రేట్ ఏదైతే వాడుతున్నారో డినామినేటర్ అది చూసుకోండి అని. వాడు ఇచ్చింది 2/3 అయితే ఓన్లీ 1 ఇయర్కి వెనక్కి వస్తుంది అది, మళ్ళీ నెక్స్ట్ 2 ఇయర్స్కి ఇంకో రేట్ ఎక్కడో వెతకాలి మీరు. ఓకే, అలాంటి సమ్ ఒకటి ఉండాలి న్యాయంగా ఒకసారి. ఇన్ఫాక్ట్ ఈ సమ్ కూడా చేయొచ్చు, ఈ ట్రై చేద్దాం పని. క్వశ్చన్ నెంబర్ 47 పెట్టండి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 47, ఇది ఎగ్జామ్ క్వశ్చన్ కాకపోతే చాలా ఓల్డ్ ఇది. మీరు చూస్తే 90% మీకు అర్థం అవుతుంది, ఈజీయే. ఫస్ట్ ఇచ్చిన బాండ్ చూడండి, ఫేస్ వాల్యూ ఎంత అన్నాడు, 1 lakh. ఇంట్రెస్ట్ రేట్ ఎంత అన్నాడు, అంటే ఏం బాండ్ ఇది, 0 కూపన్ బాండ్. మెచ్యూరిటీ ఎంత, 1 year. కరెంట్ ప్రైస్ ఎంత, 91,500. 0 కూపన్ బాండ్ కి మార్కెట్ వాల్యూ ఫార్ములా ఏంటి, P0 is equal to redemption value or face value divided by 1 plus y whole power. ఇంతేనా, ఇది క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడా లేదా, కరెంట్ ప్రైస్ 91,500 is equal to ఫేస్ వాల్యూ ఇచ్చాడా లేదా 1000 డివైడెడ్ బై 1 lakh. 1 lakh డివైడ్ బై 1 plus y తెలీదు, హోల్ పవర్ n ఎంత, 1 year. అంటే ఇప్పుడు 1 plus y కట్టచ్చా, 1 lakh డివైడెడ్ బై 91, 1.0 924 928 9.28%. ఇది కట్టగలరు కదా. దీనికి ట్యాగ్ ఇవ్వాలంటే ఏ రేట్ ఇది, ఎగ్జాంపుల్ 1/2 2/3 0/3 0/2 అలా ఇవ్వాలంటే ఇది ఏం రేట్, అది 0/1 అంతేనా, 0/1 రేట్. సో ఇది ఓకేనా, 0/1 రేట్ వచ్చినట్టు. ఓకే, సెకండ్కి రండి. ఈ 1 lakh ఉంది కదా ఫేస్ వాల్యూ, కూపన్ ఎంత 10%, మెచ్యూరిటీ ఎంత 2 years, కరెంట్ మార్కెట్ ప్రైస్ 98,500. ఈక్వేషన్ రాయొచ్చు నేను సెకండ్ బాండ్కి. లెఫ్ట్ సైడ్ ఏం రావాలి, 98,500 మార్కెట్ ప్రైస్ ఇది ఈక్వల్ టు ఫస్ట్ ఇయర్ కూపన్ ఎంత, దేని మీద అప్లై అవుతుంది, 1 lakh మీద 10% అంటే 10,000 అంతేనా. సెకండ్ ఇయర్ కూపన్ ఎంత, 10,000. కూపన్ అంటే వస్తుంది, ఇంకేమైనా వస్తుందా, 1 lakh రిడెంప్షన్ వాల్యూ. ఏం చెప్పలే కూడా 1 lakh రిడెంప్షన్ వాల్యూ కదా. ఇప్పుడు ఇది ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి కదా. నాకు ఈ రేట్ తెలుసా, ఫస్ట్ ఇయర్కి డిస్కౌంట్ చేయాలి, ఫస్ట్ ఇయర్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, 0కి. నాకు ఆల్రెడీ ఏం తెలుసు, 0/1 is 9.28%. సో ఇది ఎంత రాయొచ్చు నేను, 1.0928 రాయొచ్చా. ఇక్కడ నేను 1.0928 రాస్తే ఎక్కడ దాకా అయినట్టు, ఫస్ట్ ఇయర్ నుంచి 0కి వచ్చినట్టు. బట్ ఇంకా ఏం రావాలి, నేను సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ రావాలి. అంటే ఇక్కడ నేను 1 ప్లస్ ఫార్వర్డ్ రేట్ ఇది వాడితే ఇది నథింగ్ బట్ ఏంటి, ఇది ఏ రేట్ అవ్వాలి, 1/2 అవ్వాలి కదా. సో అందుకని సాల్వ్ చేయొచ్చా, చేస్తే వచ్చే రేట్ విల్ బి 1/2. ఇది ఓకేనా, ఇది యాక్చువల్ ఎగ్జామినేషన్ సమ్ ఇది. సాల్వ్ చేస్తే క్యాలిక్యులేటర్ చేసేచ్చేమో. 10,000 by 1.0928 m minus 98,500 m plus, then ఇది అవ్వాలి అటు అవ్వాలి, 1,10,000 డివైడ్ బై మెమరీ రికవర్డ్ అవ్వాలేమో, డివైడ్ బై 1.0928. అది మీ ఆన్సర్. పర్సెంటేజ్ అయితే -1 into
ఉందాబా 12.657 కన్ఫర్మేషన్ ఉంది 12.6%. ఇది కాకపోతే ఏ రేట్ ఇది 1/2 రేట్ సేమ్ అప్లికబిలిటీ థర్డ్ దానికి. ఓకే సో ఇప్పుడు మీకు 0/1 తెలుసు 1/2 తెలుసు కదా. సో ఇలా రాయొచ్చు నేను ఈక్వేషన్. థర్డ్ది మార్కెట్ ప్రైస్ ఎంత 99,000 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇయర్ కూపన్ ఎంత 10.5% ఆన్ 1 lakh అంటే 10,500 డివైడ్ బై ఏం రాయొచ్చు 1.0928 కదా. అది 1 year వెనక్కి వెళ్తున్నట్టు. సెకండ్ ఇయర్కి 10,500 డివైడ్ బై 1.0928 ఇంటూ 1.12657 అంతేనా. సెకండ్ ఇయర్కి ఫస్ట్ ఇయర్కి వచ్చాను, ఫస్ట్ ఇయర్ నుంచి 0 yearకి ప్లస్ లాస్ట్ ఇయర్కి 1,10,500 డివైడ్ బై 1 ప్లస్ F3 కావాలి నాకు తెలియదు, అది 3/1 సారీ 3/2 3/2 తెలీదు, బట్ 1.0928 అండ్ 1.12657 తెలుసు. టూ బై త్రీ ఎంత వచ్చింది ఇది? ఇది కూడా 10,500 డివైడ్ బై 1.0928 M మైనస్ 10,500 డివైడ్ బై ఓహో మళ్ళీ అక్కర్లేదు ఉన్నదే డివైడ్ బై 1.12657 M మైనస్ 99,000 M ప్లస్ 1,10,500 డివైడ్ బై మెమరీ రికవర్డ్. ఎంత సుమారు 14 సంథింగ్. ఎంతబ్బా ఏం చేసేస్తున్నాను భయంకరంగా క్యాలిక్యులేటర్లో. కొంచెం చెప్పింది కొట్టండి చాలు. 99,000 M ప్లస్ లో పెట్టుంటారు కదా. 99,000 M ప్లస్ ఓకే 11,09 అంతే వచ్చింది 11.09. ఓకే కానీ
ఇవాళ తినేస్తున్నాను అనుకోలేదు నేను, మొత్తం క్లాస్ అంతా ఇది అయిపోయినట్టుంది. ఎనీవే, ఆ 59th క్వశ్చన్ ఉంది కదా, 59th వన్, జస్ట్ మీ చదివి మీ ఇంటర్ప్రిటేషన్ చెప్పండి, తర్వాత చేద్దాం. కన్సిడర్ 10% బాండ్ హ్యావింగ్ మెచ్యూరిటీ ఆఫ్ 4 years అన్నాడు. ఫేస్ వాల్యూ 1000. ద ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద మార్కెట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి 8% in year 1. So expected to be అంటే obviously expectation is always related to future. But year 1 అన్నాడు, okay, which is 0/1 అనుకోండి. Then 9% in year 2 అంటే అదేం అవ్వాలి? సెకండ్ ఇయర్ లో ఎంత ఉంటుంది అంటున్నాడు? 1/2 కదా. అండ్ నెక్స్ట్ 11% is 2/3, థర్డ్ ఇయర్ లో ఉన్న రేట్ కదా. అండ్ 12% is 3/4. సో ఇప్పుడు మిమ్మల్ని కరెంట్ ప్రైస్ కట్టమన్నాడు కదా. కరెంట్ ప్రైస్ కట్టమంటే సింపుల్ ఏం చేస్తారు? 1000 में 10% కూపన్ 100 divided by 1.08 plus 100 divided by 1.08 into 1.09 plus 100 divided by 1.08 into 09 into 1.11 లాస్ట్ కి 1100 divided by ఆ 4 rates. ఓకే కదా. సో ఇది కరెంట్ ప్రైస్ వస్తుంది. ఎప్పుడైతే కరెంట్ ప్రైస్ వచ్చిందో దాన్ని వైటీఎం కట్టమంటున్నాడు. ఓన్లీ తేడా ఏంటంటే పైన ఉన్న వాటన్నిటికీ యావరేజ్ గా ఒక రేట్ వస్తుంది, దట్ బికమ్స్ యువర్ వైటీఎం. వైటీఎం సింగిల్ రేటే కదా. ఓకే, సో మేబీ ఇది మీరు హోంవర్క్ ట్రై చేయండి. 59 నేను జస్ట్ ఈక్వేషన్ రాస్తున్నాను, మీరు చేయాల్సిందల్లా 100 divided by 1.08 1.08 plus 100 divided by 1.08 into 1.09 plus 100 divided by 1.08 into 1.09 into 1.11 1.11 plus 1100 divided by 1.08 into 1.09 ఈ రేట్స్. ఓకే, దీనికి ఎంత ఆన్సర్ వస్తే అది మీ మార్కెట్ ప్రైస్. క్యాలిక్యులేటర్లో యాక్చువల్గా చాలా ఈజీ అవ్వాలి ఇది. 100 divided by 1.08 m plus divided by 1.09 మళ్ళీ m plus divided by 1.11 m plus divided by 1.12 m plus చేస్తే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఒకటే 1000 మళ్ళీ విడిగా తీసుకుని డివైడ్ బై 1.08 మళ్ళీ డివైడ్ బై 1.09 సో ఆన్. మీ ముందు క్యాలిక్యులేటర్ ఆడడం నేర్పించాలి. ఎంతబ్బా? 1005. ఇది మీ కరెంట్ ప్రైస్ అనుకుందాం. ఇది వచ్చాక మిమ్మల్ని వైటీఎం అడిగాడు. సో అక్కడ సింప్లీ లెఫ్ట్ సైడ్ ఇంతే ఉంటుంది, 100 by 1 plus y 100 by 1 plus y whole square 100 by 1 plus y whole cube లాస్ట్ 1100 by 1 plus y whole power 4 ట్రయల్ అండ్ ఎర్రర్. ఓకే, సో అది చేయగలుగుతారు అనుకున్నాం. మేబీ ప్రాక్టీస్ చేయాలి, కాన్సెప్ట్స్ అయిపోయింది. సరే, ఆ ఫార్వర్డ్ రేట్స్ ఈ గంట సేపు మీరు అర్థం కాకపోయినా బెంగపడకండి, తర్వాత కూడా మళ్ళీ వస్తుంది. అర్థం అయినా బెంగపడకండి. ఓకే, ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఒక సమ్ రిలేటెడ్. ఆ సమ్ అండ్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసి ఆపుదాం. అనవసరంగా ఇది క్లమ్జీ చేసేసినట్టు. రైట్, క్వశ్చన్ నెంబర్ 29. ఇది ఎగ్జామ్ ఫర్ ఆర్టీపీ సమ్ అనుకుంటా. మొత్తానికి ఐసీఏ సమ్. ఇది ఐసీఏ ఆన్సర్ కి మనకి ఒక 1 రూపీ 2 రూపీస్ తేడా వస్తుంది, విచ్ ఇస్ ఫైన్. వాడు ఒక అడ్జస్ట్మెంట్ వేరేలా చేశాడు, మనం వేరేలా చేస్తున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 29 నేను జస్ట్ చదువుతున్నాను, చదివాక చిన్న కాన్సెప్ట్ చూద్దాం. MP Limited issued a new series of bonds on 1st January 2000.
the bonds were sold at par, having a coupon rate of 10% per annum and mature on 31st December 2015. So what issue date 2000 అన్నాడు, మెచ్యూర్ అవుతుంది 2015 అన్నాడు. సో ఎన్నాళ్ళ బాండ్ ఇది? 15 16? ఏదో చెప్పండి అప్ప, 15 16? 15-year బాండ్ పక్కన. జనవరి 2000 ఇష్యూ చేశాడు కదా, 2001 ఇయర్ అయింది. 2001 నుంచి 2015 15 years అయింది. సో 16 year ఏమో కదా. ఓకే, సో 16 years బాండ్ ఇది. కూపన్ పేమెంట్స్ ఆర్ మేడ్ సెమీ యాన్యువల్లీ ఆన్ 30th June and 31st December. Assume that you purchased an outstanding bond on 1st March 2008 when the ongoing interest rate was 12%. Required, what was the YTM of the bond on 1st January 2000? First ఇది ఒక్క క్వశ్చన్ చదివి దీని ఆన్సర్ చెప్పగలరా? వాట్ వాజ్ అంటున్నాడు అంటే పాస్ట్ టెన్సా ప్రెసెంట్ టెన్సా? పాస్ట్ టెన్స్ కదా, ఈ రోజు ఎంత డేట్ ఇది? Assume that you purchased an outstanding bond on 1st March. దేవుడు దయవల్ల మీరు 2nd August 2023 అనలేదు. ఐ మీన్ ఈ రోజు అంతా అంటే ఓకే. సో మీరు ఎప్పుడు కొన్నారన్నారు? 1st March 2008. సో 1st March 2008 లో మీరు ఉన్నారని, ఓకేనా? సో వాట్ వాజ్ ద YTM ఆఫ్ ద బాండ్ ఆన్ ఎప్పుడు అడుగుతున్నాడు? 2000. ఓకే, అంటే ఇష్యూ రోజు చెప్పగలరా ఎంత YTM? 10%. ఓకే, ఎందుకు? బాండ్ పార్క్ ఇష్యూ చేశాడు, అదే చెప్పాడు, సోల్డ్ ఎట్ పార్. బాండ్ సోల్డ్ ఎట్ పార్, కూపన్ రేట్ ఇస్ 10%, విచ్ మీన్స్ YTM హ్యాస్ టు బి 10% కదా. సో ఫస్ట్ ఆన్సర్ రాయగలం కదా, ఏమని? The YTM will be 10%. ఎందుకు? రీజన్ ఏం రాస్తారు? Since the bond is trading at par on issue or issued at par and the coupon rate is 10%, the coupon and YTM shall be equal, which means YTM is equal to 10%. ఇది ఓకే కదా? ఇది ఫస్ట్ బిట్ పక్కన పెట్టండి. What amount you should pay to complete the transaction? Of that amount, how much should be accrued interest and how much would be represent bonds basic value? సో వాటి బేసిక్ బాధ ఏంటంటే మీ ఇంట్రెస్ట్లు ఇచ్చే డేట్స్ ఎప్పుడు? 30th June, 31st December. కానీ మీరు బాండ్ ఎప్పుడు కొన్నారు? 1st March. అంటే మీరు రీసెట్ డేట్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఇచ్చే కూపన్ డేట్స్ కి మధ్యలో కొన్నారు కదా. సో అలా కొన్నప్పుడు ఏమవుతుందంటే మీ బాండ్ వాల్యూ, ఎగ్జాంపుల్సే 31st March అని మీరు నాకు బాండ్ అమ్మారు అనుకోండి, 31st March దాకా మీరు ఓనర్ కదా. సో అక్కడికి మీకు రావాల్సిన ఇంట్రెస్ట్ మీకు వచ్చేసింది, అయిపోయింది. ఓకే, అలా కాకుండా మీరు ఎగ్జాంపుల్ May 1st అమ్మారు అనుకోండి, 31st March, ఐ మీన్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ 31st March అంటున్నాను, బట్ May 1st అమ్మారు అనుకోండి. ఓకే, కూపన్ 31st March ఇస్తాడు అనుకుందాం ఎగ్జాంపుల్కి. May 1st అమ్మారు అనుకోండి మీరు, అప్పుడు మీరు ఏప్రిల్ మీ దగ్గరే హోల్డ్ చేశారు కదా, అంటే న్యాయంగా ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర ఉంది. కానీ నెక్స్ట్ కూపన్ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ 6 months అన్నాడు అనుకున్నాం. సో 31st March నుంచి మళ్ళీ నేను సెప్టెంబర్లో ఎప్పుడు వస్తున్నాను కదా. సెప్టెంబర్ టైం బాండ్ ఎవరి దగ్గర ఉంటుంది? నా దగ్గర ఉంటుంది. కంపెనీ నాకు ఎన్నాళ్ళ కూపన్ ఇస్తుంది? 6 months ఇస్తుంది. కానీ ఇందులో నా ఓనర్షిప్ ఎంత? 5 months. మీ ఓనర్షిప్ 1 month ఉంది కదా. కంపెనీ అలా వెడగొట్టదు కదా, నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేస్తుంది 6 months కి. సో ఈ ప్రైస్ ఎక్కడొక్కడ అడ్జస్ట్ అయి ఉండాలి కదా, అది ఆటోమేటిక్గా మార్కెట్ విల్ టేక్ కేర్ ఆఫ్ అంటాడు. ఓకేనా? దట్ బికమ్ సంథింగ్ కాల్డ్ as a dirty price. డర్టీ ప్రైస్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎక్రూడ్ ఇంట్రెస్ట్. ఎక్రూడ్ ఇంట్రెస్ట్ ఇన్ సెన్స్ 1 month ఇంట్రెస్ట్ ఉంది కదా, అది ఎక్కువ అయి ఉందని, అది అడ్జస్ట్ చేసి తీసేస్తే వచ్చేదాన్ని క్లీన్ ప్రైస్ అంటాడు. క్లీన్ ప్రైస్ ఇస్ మార్కెట్ లో వితౌట్ ఎక్రూడ్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రైస్ క్లీన్ ప్రైస్ అంటాడు. 31st March ఆర్ సెప్టెంబర్ ఒకవేళ కూపన్ పేమెంట్ డేట్స్ అవి అనుకుంటే ఆ రోజు ఎలాగో ఎలా ఉంటుంది? క్లీన్ ప్రైజే ఉంటుంది. సో ఎనీ డేట్ అదర్ దాన్ ద డ్యూ డేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బాండ్ వాల్యూ విల్ బి అట్ డర్టీ ప్రైస్. డర్టీ ప్రైస్ అంటే ఎక్రూడ్ ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అవుతుంది, అంతే కాన్సెప్ట్, అంత మించి పెద్ద. ఇది ఓకేనా? సో ఇప్పుడు మీరు కొంటుంది ఎప్పుడు? 1st March. మీకు ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎప్పుడు? సో ప్లీజ్ రిపీట్ YTM పాయింట్. YTM points, Sathi garu, simple thing is man chinnappudu 3 equation rasam, which is YTM coupon equal avute, YTM greater than coupon unte, and YTM less than coupon unte. ఈ 3 రాసినప్పుడు on the assumption that redemption value is at par, okay అనుకుంటే redemption at par, then మనం అక్కడ కాన్సెప్ట్ అన్నాం, YTM is నా ఎక్స్పెక్టేషన్, కూపన్ is what the company pays అని కదా.
సో YTM ఎక్స్పెక్టేషన్ అనుకున్నప్పుడు నేను 10 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కంపెనీ 10 పే చేస్తుంది. సో ఐఎమ్ నేదర్ హ్యాపీ నాట్ సాడ్ అనుకుంటే నా పార్కే ట్రేడ్ అవుతుందని. YTM ఎక్స్పెక్టేషన్ నేను 12 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కంపెనీ 10 పే చేస్తుంది. సో ఆబ్వియస్లీ నా ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వట్లేదు. సో ఐఎమ్ అన్హ్యాపీ అనుకుంటే ఆటోమేటిక్గా బాండ్ విల్ ట్రేడ్ ఎట్ డిస్కౌంట్. అండ్ ఇది 8 అనుకుంటే నా ఎక్స్పెక్టేషన్ 8, కంపెనీ ఈస్ పేయింగ్ మీ 10, ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ. సో ఆబ్వియస్లీ ప్రీమియం ట్రేడ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మీరు ఆలోచిస్తే బాండ్ వాల్ సోల్డ్ ఎట్ పార్ అన్నాడు, అంటే పార్క్ అమ్మాడు. ఎప్పుడైతే పార్క్ అమ్మాడో ఆబ్వియస్లీ YTM కూపన్కి ఈక్వల్ అవ్వాలి. కూపన్ ఇచ్చాడు 10%. సో YTM షల్ ఆల్సో బి 10%. ఓకే, ఎవరు అడిగారు? సాహితీ. సో కాన్సెప్ట్ అంతే, సింప్లీ మీ కూపన్ షల్ ఈక్వల్ YTM బికాస్ పార్క్ ఇష్యూ చేశాడు అన్నాడు, ఇక్కడ చెప్పాడు సోల్డ్ ఎట్ పార్. సో అందుకని ఇది అవుతుంది. ఓకే రైట్. సో ఇది ఫస్ట్ బిట్కి రైట్. దెన్ సెకండ్ బిట్కి ఈ బిట్కి చేస్తున్నాం మనం. ఓకే, సో ఈ బిట్కి ఇప్పుడు నేను టైం లైన్ చేస్తున్నాను. నేను ఏ రోజు కొంటున్నాను? 1 March 2008 కదా. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది నాకు? 30th June. సో 30th June ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 30th June ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 50,000 మీ 10%, 100. అది ఇయర్ మొత్తానికి 6 months కన్నాడు కాబట్టి 50. ఇది ఓకే కదా. 30th June 2008, 31st December 2008 మళ్ళీ 50. అలా ఎప్పటిదాకా? 31st December 2015 ఏమే వస్తుంది ఆ రోజు? 50 ప్లస్ రిడెంప్షన్ 1000. ఇదే కదా. దీన్ని ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ తేవాలి, అంతే కదా. ప్రెసెంట్ వాల్యూ ఎంతకు తేవాలి? డిస్కౌంట్ రేట్ 10% ఎక్కడి నుంచి వచ్చింది? 12%. ఎందుకు? ఆన్ గోయింగ్ ఇంట్రెస్ట్ రేట్ వాస్ 12%, అండ్ రైట్ నో మార్కెట్లో ఎంత ఉంది? 12% కదా. సో ఇప్పుడు డివైడ్ బై ఎంత? 6%. ఎందుకు 6 months వెనక్కి రావాలి కదా. 30th June నుంచి నేను వెనక్కి రావాలి, అంతనా? ఎక్కడ దాకా రావాలి? మార్చ్ దాకా. సో నాట్ టు కాంప్లికేట్, ఎందుకంటే మార్చ్ నుంచి జూన్ నుంచి మార్చ్ అంటే మళ్ళీ 4 months అయిందా? మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఓకే, 4 months కదా. 4 months వెనక్కి రావాలి. సో నాది కట్టట్లేదు, నేను అన్ని ఇక్కడికి చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు సింపుల్ థింగ్ ఈజ్, ఫస్ట్ నా క్యాలిక్యులేషన్స్ అన్ని నేను 30th June 2008 చేస్తున్నాను, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఈజ్ ఇన్ క్యాలిక్యులేషన్. సో ఇప్పుడు 30th Juneకి తేవాలంటే నేను మార్చ్ మర్చిపోండి, 30th June తేవాలంటే 50 రూపీస్ ఆల్రెడీ 30th Juneలో ఉంది కదా. సో దాన్ని డిస్కౌంట్ చేయక్కర్లేదు, అంతేనా. దెన్ ఈ 15 డిస్కౌంట్ చేయాలి. ఎన్నాడు వెనక్కి రావాలి? 6 months కదా. సో డివైడ్ బై 1.06. ఆ నెక్స్ట్ వచ్చి 50 అవుతుంది. 1.06 హోల్ స్క్వేర్. అది ఎప్పుడుది? అది 30th June 2009. సో ఇప్పుడు అలా లాస్ట్ ఎంత అవుతుంది? 1.06 ఎంత అవ్వాలి? మీరే లెక్క పెట్టాలి. 14కి రావాలంటే 2 periodsా? 31st December 14కి. 31st December 13 రావాలంటే 4 periodsా? సో ఇప్పుడు 15 నుంచి 13 2 కదా ఉంది. 2 అయితే 4 periods వచ్చింది. 15 నుంచి 31st December 2008కి వచ్చాం అనుకుందాం, అంటే 7 గా డిఫరెన్స్ ఉంది. 7 × 2 14 రావాలి, కానీ అక్కడి నుంచి ఇంకో జూన్ రావాలి. సో 15 రావాలని నేను అనుకుంటున్నాను. కట్టండి, నాకు తెలిసి. లాజిక్ ఏంటి? నేను ఇప్పుడు 31st December 2015 నుంచి ఎక్కడ దాకా రావాలి? 30th June 2008. ఇలా ఆలోచించచ్చు కదా. 31st December 2015 ముందు పీరియడ్ ఏముంటుంది? 30th June 2015, అంతే కదా. దాని ముందే ఉంటుంది 31st December 2014 కదా. ఇప్పుడు నేను 31st December 2014 రావాలంటే ఎన్నాళ్ళు ముందుకు రావాలి? 1 year ముందుకు రావాలి, అంతే కదా. అంటే 1.06 స్క్వేర్ అవ్వాలి. సో 15 నుంచి 14 అయితే 1 year డిఫరెన్స్ కి స్క్వేర్ అవుతుంది కదా. 15 నుంచి నేను 31st December 2008 అనుకోండి, 7 కదా. సో అప్పుడు 7 × 2 14 అవ్వాలి. బట్ 31st December 2008 నుంచి మళ్ళీ 30th Juneకి రావాలి.
సో అందుకని ఇంకో 6 months అవ్వాలి కదా, అంటే 15 అవ్వాలి. ఇది ఓకేనా? రైట్, ఇది చూసుకోండి, అది మీ క్యాలిక్యులేషన్ ఉంది సింపుల్. ఇక్కడ దాకా అర్థం అవుతే దెన్ ఇది సింపుల్ కదా. ఇలా రాయొచ్చు నేను ఈ మొత్తాన్ని 50 కామన్ తీసి 1 ఎందుకు, ఇది ప్రజెంట్ వాల్యూ చేయాల్సిన అవసరం లేదు కదా, ప్లస్ 1/1.06. దీనికి ఒక పేరు ఉండేది, గుర్తుందా మీకు? ఇక్కడ 1 వచ్చింది కదా, ఈ 1000 పక్కన పెట్టాను అనుకోండి, అదేంటది? యాన్యుటీయే కాదా? యాన్యుటీ 2 కండిషన్స్ ఏంటి? యాన్యుటీ అవ్వాలంటే సిపిటి సిలబస్ లో ఊరికే పెట్టలేదు వాడు, ఫౌండేషన్ లో వాటిలో అవన్నీ ఇక్కడ వాడుతున్నారని. యాన్యుటీ కండిషన్స్ ఏంటి? ఈక్వల్ పేమెంట్ ఉండాలి, ఈక్వల్ గ్యాప్ ఉండాలి. సో ఇక్కడ గ్యాప్ 6 months ఉందా లేదా, అండ్ పేమెంట్ అంతా 50 అనుకుంటే అప్పుడు అదేమవుతుంది? యాన్యుటీ. అదొకేనా? యాన్యుటీలో 2 types ఉన్నాయి కదా, ఏ టైప్స్? యాన్యుటీ డ్యూ, యాన్యుటీ ఇమీడియట్. యాన్యుటీ డ్యూ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది, యాన్యుటీ ఇమీడియట్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది యాన్యుటీ ఇమీడియట్ లాంటిది కదా, 51తో స్టార్ట్ అవుతుంది. 1 అంటే ప్రెసెంట్ వాల్యూ తేవక్కర్లేదు కదా. దుర్మార్గులు, మీకు ఫార్ములా కట్టి ఫార్ములాకి ఇంటూ 1+i చేసేవాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న చదువులని. ఎనీవే, ఇప్పుడు ఇంతకీ క్యాలిక్యులేటర్లో ఇది కట్టచ్చు కదా, 50 కామన్ తీసి ఇవన్నీ అంత 15 అంటే ఇలా రాయొచ్చు నేను, 50 ఇంటూ PVAF 6% 15 రాయొచ్చా, ప్లస్ 1000 ఇంటూ PVF 6% 15. ఇక్కడ దాకా ఓకేనా? తప్ప కరెక్టా? తప్పు. ఎందుకు? ఇది 1/1తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేయాలి, ఇంటూ +1 చేయాలి. 1/1.06తో కదా ఇప్పుడు మీ యాన్యుటీ స్టార్ట్ అయ్యేది, అంటే ఇక్కడి నుంచి కదా స్టార్ట్ అవుతుంది. ఈ పార్ట్ PVAF 6% 15, కానీ ఈ 1 అనాథ అయిపోతుంది కదా, సో దాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి కదా, ఇంక్లూడ్ చేస్తున్నారని. దుర్మార్గులారా, నాకు ఫైనల్ చెప్తున్నట్లేదు. సో ఇది ఓకే కదా. సో ఇప్పుడు ఇది ఎంత, ఇది కట్టండి కష్టపడి. ఇందులో కార్తిక్ గారికి ఇంకా ఎంత ఫ్యాక్టర్ ఎంత, 50 ఇంటూ, మీరు ఇవాళ చేసిన ఘోరం మీకు తెలియట్లేదు, తర్వాత మీకు వీళ్ళిద్దరూ కోపంతో మిమ్మల్ని కొట్టినా కొడతారు. ఆవిడ వచ్చి ఇక్కడ కూర్చుందాం అనుకునే లోపు మీరు వచ్చి ఆవిడ ప్లేస్ను ఆక్యుపై చేసి ఆవిడ మనోభావాలు హర్ట్ చేసినారు. 10 +1 చేసాక కలిపే. ఓకే, 10.712 ప్లస్ 1000 ఇంటూ 0.417. ఓకే, 4172 అంతే కదా. సో ఇది 535.6 ప్లస్ 417.2 952.8. ఓకే, ఈ కష్టం వల్ల మీకు వచ్చిన వాల్యూ ఎక్కడిది? ఇది 30th June 2008. ఇది ఓకే కదా. బట్ మనం ఎక్కడ కొన్నాం? 1st March 2008. సో అందుకని నెక్స్ట్ ఏం చేస్తారంటే 1st March 2008కి రావాలి. ఎక్కడి నుంచి? 30th June 2008 నుంచి. ఆ మధ్యలో క్యాష్ ఫ్లోస్ ఉన్నాయా? ఏం లేవు, ఓన్లీ ఇదే కదా, మార్కెట్ ప్రైస్ ఒకటే. సో దీన్ని వెనక్కి రావాలి. ఎన్నాళ్ళు వెనక్కి రావాలి? జూన్ నుంచి మార్చ్ కంటే 4 months కదా. 2 విధాలు కట్టచ్చు, ఏదైనా ఓకే. ఇది ఐడియల్. మీరు కాంపౌండింగ్ ఎన్ని మంత్స్ చేస్తున్నారు? 6 months. సో మీ అగైన్ ఫౌండేషన్ లో కన్వర్షన్ పీరియడ్స్ అని నేర్చుకున్నారు. ఇక్కడ కన్వర్షన్ పీరియడ్ ఎంత? సెమీ యాన్యువల్ కదా. సో ఇప్పుడు మీరు వెనక్కి రావాలంటే ఇప్పుడు యాక్చువల్గా 1.06 వేయాలి నేను, బట్ 1.06 ఎన్నాళ్ళకి? ఇది 6 monthsకి. కాబట్టి నాకు ఎన్నాళ్ళు కావాలి? 4కి, అంటే ఇంటూ 4/6 అంటే 2/3 కదా. ఎగ్జాంపుల్ 6 months బైఫర్కేషన్ ఏదైతే ఉందో దాన్ని 2 కింద చూడొచ్చు కదా. 3 parts, 3 into 2 6, రైట్. ఆల్రెడీ 2 months అయిపోయి మిగిలింది అంత 4 months. సో 4/6. ఓకే, 6 monthsకి
1.06 అనుకుంటే 4 monthsకి ఎంతలాగా ఇది చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? 2/3 కదా. 1.06 హోల్ పవర్ 2/3. అది కట్టాలంటే ఏం చేయాలి? క్యూబ్ రూట్ ఆఫ్ 1.06 చేసి స్క్వేర్ చేయాలి. అంత కష్టపడక్కర్లేదు అనుకుంటే ఎలాగూ 12% 12 monthsకి అన్నారు కదా. సో డివైడ్ బై 4 monthsకి 4% వేసేయండి. దీనికి చాలా స్లైట్ డిఫరెన్స్ వస్తుంది, ఎక్కువ రాదు. ఓకే, అసలు వదిలేసే కన్నా అట్లీస్ట్ అది చేయించాను. ఓకే, ఇది చేసినా ఓకే, నాకు తెలిసి మార్క్స్ ఇస్తాడు, బెంగలేదు. ఓకే, ఇది సింపుల్ కదా. 12% 12 monthsకి అయితే 4% 4 months ఇది చేయగలం కదా. పైది కూడా 4 monthsదే, బట్ స్లైట్లీ మనం కాంపౌండింగ్ పీరియడ్ అడ్జస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నట్టు అంటే మీరు 1.04 అంటే ఈవెన్ 1 month కూడా తీసుకుంటున్నట్టు కాదు, జస్ట్ 4 monthsకే కాంపౌండ్ అయిపోతుంది. ఓకే, విచ్ ఇస్ అన్ ఎర్రర్, బట్ ఓకే ఫైన్. ఈ కింద చెప్పండి చాలు, పో నా పైది ఇది ఈజీ కదా. 952.8 డివైడ్ బై 1.04 0.153. ఈ పై చేస్తే మీకు చాలా తక్కువ తేడా వస్తుంది, మరి ఎక్కువ ఏం రాదు, విచ్ ఇస్ యాక్సెప్టబుల్. And 16.15. Okay, which is fine. So మీ దాకా ఒకవేళ చేయదలుచుకుంటే దెన్ 1.04 హోల్ పవర్ 2/3 is 0.666666. So 1.26 2/3 is 1.06 చేయాలి కదా. 4 కాదు, 958.2 ఇందాక అందాను, 952.8. 916.49. మీకు 916.153, ఇది చేస్తే 916.49, విచ్ ఇస్ గుడ్ ఎనఫ్, రైట్. 0.34 తేడా. సో అది ఓకే, ఇది పెద్ద పట్టించుకోక్కర్లేదు. బట్ ఇక్కడ దాకా చేసింది అర్థమైందా, విచ్ ఇస్ ప్రెసెంట్ వాల్యూ తేడా. ఇది క్యాలిక్యులేషన్ కన్నా మీరు ఫ్రేమింగ్ కాంప్లెక్స్, సో ముందు వేసుకున్నప్పుడు ఫ్రేమింగ్ వేసుకోండి సరిపోవాలి. సో ఇప్పుడు మీరు కట్టింది ప్రైస్ ఆఫ్ ద బాండ్, ఆన్ 1st March 2008 ఎంత? 916.153 అనుకున్నాం. ఓకే, ఇది వస్తే మీరు అబ్జర్వ్ చేస్తే నేను 1st March కొంటున్నాను కదా మీ దగ్గర, 1st March కొంటున్నాను, కానీ నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? జూన్కి. ఆ 15 ఇంక్లూడ్ అయి ఉందో లేదా? 916లో ఇంక్లూడ్ అయి ఉంది కదా, ప్రెసెంట్ వాల్యూ అదే కదా ఇచ్చారు. బట్ ఆ 50 మీద మీ ఒక్కరికే రైట్ ఉందా, నాకు కూడా రైట్ ఉందా? నాకు కూడా ఉంది కదా. సో అందుకని ఆబ్వియస్లీ ఇందులోంచి నేను ఆ ఇంట్రెస్ట్ తీసేయాలి. నాకు ఎన్నాళ్ళు ఇంట్రెస్ట్ రైట్ ఉంది, ఎన్నాళ్ళు ఎక్కువ అయింది? మార్చికి ముందు ఎప్పుడు పే చేశారు ఇంట్రెస్ట్? 1st March ముందు, డిసెంబర్ కదా, 31 December అంటే జనవరి ఫిబ్రవరి, ఆ 2 months ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ ఉంది, అది ఇందులో ఇంక్లూడ్ అయినట్టు కదా. సో అందుకని -50 రూపీస్ కదా ఇంట్రెస్ట్, ఇంటూ ఇది అన్నాడు 50 రూపీస్ 6 monthsకి. నాకు 2 months కావాలంటే 2/6. సో 916.153 - 16.6666 66 రికరింగ్ అది కదా, which comes to around 899.48. 48 ఫైన్. ఇది మీ క్లీన్ ప్రైస్, ఇది మీ డర్టీ ప్రైస్. ఓకే, ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయి ఉన్నది డర్టీ ప్రైస్, ఇంట్రెస్ట్ ఎక్స్క్లూడ్ చేస్తే వచ్చేది క్లీన్ ప్రైస్ అని. ఇది ఒక్కటే సమ్ ఉంది మీ ఆర్టీపీ ఆర్ ఇందులో. సో ప్రాక్టీస్ చేయడానికి కూడా ఎక్కువ లేవు. మీ ఐసీఏ దాంట్లో చిన్న తేడా ఏంటంటే ఈ ఎక్రూవల్ ఇంట్రెస్ట్ దగ్గర చిన్న మైనస్ చేయడం, బట్ ఇది స్టాండర్డ్. నేను తీసుకున్న ఫ్రాంక్ ఫెబోజీ అనే ఒక బుక్ ఉంది, ఆయన సపోజ్ టు బి ద బేసిక్ ఫర్ ఫిక్స్డ్ ఇన్కమ్ దాంట్లోంచి. సో ఇది సరిపోవాలి. ఓకే, ఎంతో తేడా రాదు, మీ పాయింట్స్లో తేడా వస్తుంది. ఫైన్. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి, విచ్ ఇస్ రైట్ నో మీరు చేసింది క్లీన్ ప్రైస్ డర్టీ ప్రైస్ కాన్సెప్ట్. ఇది డర్టీ ప్రైస్ విచ్ ఇస్ ఇంక్లూజివ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది క్లీన్ ప్రైస్ విచ్ ఇస్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్. సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందంటే ఎనీ పర్చేజ్ ఆర్ సేల్ ఆన్ అదర్ దాన్ డ్యూ డేట్. డ్యూ డేట్ అన్నప్పుడు ఇంట్రెస్ట్ డ్యూ డేట్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇక్కడ 30th June 31st December కదా,
30th June కొన్నా 31st December కొన్నా నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. అదర్ దాన్ ఆ డేట్ ఎప్పుడు కొన్నా కూడా ఏమవుతుంది, బాండ్ ప్రైస్ విల్ ఆల్వేస్ బి ట్రేడింగ్ అట్ బోత్ ఈ రెండు, క్లీన్ ప్రైస్ అండ్ డర్టీ ప్రైస్. ఓకే, సో ఫైన్, ఇదో కాన్సెప్ట్ అని. ఎనీవే జస్ట్ నేను ఇవాళ పాయింట్ సమ్మరైజ్ చేస్తున్నాను. మీకు ఇవాళ అర్థం కావాల్సింది స్పాట్ రేట్స్ అంటే ఏంటి, ఫార్వర్డ్ రేట్స్ అంటే ఏంటి, దెన్ క్లీన్ ప్రైస్ కాన్సెప్ట్ ఏంటి, అండ్ డర్టీ ప్రైస్ కాన్సెప్ట్. వాడు ఇక్కడ క్లీన్ ప్రైస్ డర్టీ ప్రైస్ అనే బదులు మీ దాంట్లో బేసిక్ వాల్యూ అని అడిగాడు. ఇక్కడ అడిగాడు చూడండి, వాట్ అమౌంట్ యూ షుడ్ పే టు కంప్లీట్ ద ట్రాన్సాక్షన్ అంటే ఎంత పే చేయాలి వాడికి, 952 ఇదే కదా 916.153 మొత్తం పే చేయాలి కదా వాడికి పే చేసాక ఆఫ్ దట్ అమౌంట్ హౌ మచ్ షుడ్ బి అక్రూడ్ ఇంట్రెస్ట్ అండ్ హౌ మచ్ వుడ్ రిప్రజెంట్ బాండ్ బేసిక్ వాల్యూ. బేసిక్ వాల్యూ అంటే వాడు వచ్చేసిన క్లీన్ ప్రైస్, అక్రూడ్ ఇంట్రెస్ట్ 16.66. సో వాడికి పే చేస్తుంది 916.153, అందులో 16.66 is as accrued interest and balance is as basic value or clean price. లాజికల్ అంతేగా, మీ 2 months ది ఇంక్లూడ్ చేసే కదా వాడు పే చేయాలి మీకు. సో అది ఇంక్లూడ్ చేసి మీకు పే చేస్తున్నాడు 916, అందులోంచి మీ 16.66 ఆల్రెడీ ఎక్కువ అయింది, మీరు తీస్తే దట్ బికమ్స్ యువర్ క్లీన్ ప్రైస్. ఇది ఓకే కదా? ఒక్కసారి చూడండి, నాకు ఈ రోజు క్లాస్ మీద డౌటే ఉంది చాలా, మీకు ఏం అర్థమైందో అని. బట్ ఈ ఫార్వర్డ్ రేట్ స్పాట్ రేట్ మరీ ఇబ్బంది పడకండి, అర్థం కాకపోయినా మళ్ళీ టచ్ చేస్తున్నాం అలాగే ఇది, అప్పటికి ఎలాగో మీరు మర్చిపోతారు కాబట్టి మళ్ళీ ఎలాగో రిపీట్ చేస్తాం. బట్ స్టిల్ ఏమైనా డౌట్ ఉంటే చూడండి. ఇవాళ ఆల్మోస్ట్ 1 hour దానికి తినేస్తున్నట్టు. ఓకే, ఎనీవే ఫైన్, మళ్ళీ రేపు చూద్దాం. డన్. మేబీ హోంవర్క్ నేను ఒక 2-3 స్క్రీన్ షేర్ చేస్తాను, ఫార్వర్డ్ రేట్స్ క్యాలిక్యులేషన్. ఓన్లీ కట్టండి, కడితే అట్లీస్ట్ కాన్సెప్ట్ అంతా పక్కన పెట్టినా మీకు ఆ క్యాలిక్యులేషన్ వచ్చిందంటే కొంచెం కాన్ఫిడెంట్గా. ఓకే.